సో అక్కడ ఉన్నటువంటి అఘోరాలు మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి శవాలను పీచిక తినడమైనా కావచ్చు, కపాలంలో అయినా తినడము తాగడమైనా కావచ్చు, గంజాయి తీసుకోవడం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అని చెప్పొచ్చు? ఈ అఘోరాలకి ఏంటంటే అమ్మ, ఒక మానవ శరీరాన్ని తినాలనేది కూడా మాంసాహారాన్ని స్వీకరిస్తే 24 రోజులు ఆకలి కాదు, 24 రోజులు 24 గంటలు కాదు, 24 రోజులు ఆకలి కాదు ఒకసారి తింటే. శివరుద్ర స్వామికి చేతబడి అయిన మంత్రాలైనా క్షుద్ర పూజలైనా చేస్తారనుకోవచ్చా? చేతబడులు క్షుద్ర పూజలు ఆల్రెడీ చేసి. సో గురువుగారు, మనం ఏంటంటే ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం, అందరికి తెలిసిన విషయమే. కానీ అది అంతం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అది సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అసలు? అది కలియుగం అనేదమ్మా, మనము 4 యుగాల గురించి మాట్లాడుకోవాలి. యుగానికి ధర్మం ఒక్కో పాదాన్ని కోల్పోతూ వచ్చింది. కలి పురుషుడు అంటే ఏంటి, కలికి భగవానుడు అంటే ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అనే వ్యక్తుడు ఏంటంటే చెడు, బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనం వల్ల భూమండలం మీద పుట్టాడు ఆయన. కలిపురుషుడు ఎలా ఉంటాడంటే అమ్మా, ఇప్పుడు మీరు ఇన్ని రుద్రాక్షలు వేసుకొచ్చారు కదా గురు. అవునమ్మా. అంటే నిజమైన రుద్రాక్షలకి నార్మల్ రుద్రాక్షలకి మీకు ఎలా తెలుస్తుంది? అంటే నార్మల్ పర్సన్ కూడా తెలియాలంటే ఎలా? బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాణం అనేది రుద్రాక్షకు ఉండదు, రుద్రాక్షకు వచ్చేసి మహిమ ఉంటుంది. సో గురువు గారు, ఇంకొకటి ఏంటంటే అంటే అందరం చనిపోతూ ఉంటాం ఒక డే వచ్చినప్పుడు. చనిపోయిన వాళ్ళ ఆత్మ 11 days ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమైన ఎంతవరకు? తిరుగుతూ ఉంటుందా, ఆ శబ్దాలు వినిపించడం జరుగుతూ ఉంటుందని చెప్పి? అలా ఏమీ శబ్దాలు చేయలేదు. బ్రతికున్నప్పుడు లేని శబ్దం చనిపోయినాక ఏం చేస్తుంది ఒక గాలి. కాకపోతే నేను చెప్పేది ప్రతి మనిషికి ఏంటంటే అమ్మా, నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు కేఆర్ టీవీ. ప్రస్తుతం నాతోని శివరుద్ర స్వామి గారు ఉన్నారు. గురువుగారు తెలియని వ్యక్తులు ఎవరు లేరు. ఎందుకంటే ఎవరికి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యల గురించి ప్రతి ఛానల్కి వెళ్ళి వివరించడం జరుగుతుంది. ఈరోజు కూడా నాతో మాట్లాడడానికి గురువు గారు వచ్చారు. సో ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం నా తల్లి. ఎలా ఉన్నారు గురు? ధర్మరక్షణలో సృష్టిలో జరుగుతున్న అన్ని కార్యకలాపాల్లో స్వయంగా వెళ్ళి సౌభాగ్యవతులని కాపాడాలన్న ఆలోచనతో, మంచి దృక్పథంతో నిర్మిస్తున్న ఆ గుడిలో ప్రతి ఒక మనిషి పుణ్యాన్ని మాతో పాటు ఆ గుడి వివరణలో రావాలని అహర్నిశలో మీరు అనుకుంటున్న ఈ ధర్మ ప్రయత్నంలో స్థాపించడానికి తిరుగుతున్నాం. ఎక్కడి దాకా వచ్చింది గురువు గారు మీది? గుడి పనులు అయితే ఇంకా మొదలు కాలేదమ్మా. 2 నెలలు పుట్టవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికి పిలుస్తాను శంకుస్థాపనప్పుడు. సో దానికోసం మీరు స్వయం నిశలు కృషి చేస్తూనే ఉన్నారు, అన్ని ఛానల్కి వెళ్తూ. చాలా మంది ఇబ్బందులు పెట్టినారు అక్కడ, అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళాము. ఏది ఎక్కడ జరిగినా గుడి అయితే పరమాత్ముడి ఆజ్ఞతో జరుగుతుంది. అందరు సపోర్ట్ ఉందా గురువు గారు మీకు? చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది కారణ జన్మలు సపోర్ట్ వచ్చారు. సుమారు 1500 మంది మాకు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర నుంచి గ్యాదర్ చేసుకోగలిగాం. అందులో నార్త్ నుంచి నాకు తెలిసి ఒక 200-300 మంది ఉన్నారు. ఈ ఉత్తరాఖండ్ ఎక్కడైతే గుడి మనం ఆలోచిస్తున్నాము, మంచి తరుణంలో భగవంతుడి ఆజ్ఞ కారణ జన్మలని ఆయన్నే పుట్టించుకొని చేరవలసిన సమయానికి చేరుస్తాడన్న ఆశతో ఉన్నాం. గుడిగట్టే విషయం తల్లి, ఇప్పుడు ఈ సమాజం ఎలాంటిదంటే ఎలాంటి పనికి పోయినా కూడా అడ్డు మాత్రం ఖచ్చితంగా ఉంటారు ఎవరో ఒకడు. దాన్ని దాటుకుంటూ పోవడమే మనం కాపాడుకున్న ధర్మాన్ని పరమాత్ముడి ద్వారా చూపించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏంటంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది అందులో. మీకు తెలియదు, ఇప్పుడు మీరు కూడా ఓ కారణ జన్మలే. ఎందుకంటే ఎన్నో విషయాలు అక్కడికి వచ్చి ఎన్నో వీడియోలు చేసి మీరు ఈ శివరుద్ర పేరు వచ్చింది కూడా ఏంటంటమ్మా, మీరందరూ చేసిన కృషి వల్లే వచ్చిందే. కానీ నేను ఎక్కడో భిక్షాటన చేసి శ్మశాన వాటికలో పడుకునేవాడిని. ఈరోజు ఇక్కడికి వచ్చాను. అసలు మీరు ఎందుకు సాధు అయ్యారు గురువు గారు? అంటే మీరు జాబ్ చేస్తారని నేను విన్నా, అది నిజమేనా? జాబ్ చేసుకుంటూ వచ్చాము, ప్రశాంతత లేదు. మారాలి, ధర్మాన్ని స్థాపించాలి, ధర్మం మనం చెప్తే ఒక వ్యక్తి వినాలి, మన ఇల్లు మన సంసారం లాగా అందరి సంసారాలు పచ్చగా ఉండాలి అని మనము ఇన్షర్ట్ వేసి టై వేసి షూ వేస్తే వినరు ఎవరు. మొదట మనం సాధు లక్షణాన్ని తీసుకొని ధర్మ కార్యక్రమాలని మనం మన శరీరానికి ఆవపోసన చేస్తేనే అవతల వ్యక్తికి ఈ దేహం నుంచి చెప్తే వినగలుగుతాడు. అదే మనం టక్కు వేసుకొని ఇన్షర్ట్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని మాట్లాడితే అమ్మ మనం ధర్మం గురించి మాట్లాడలేం. అందుకేంటంటే నన్ను కదిలించిన సందర్భం ఎక్కువ శాతం కూడా ఏంటంటే శివుడి యొక్క పురాణాలు, భగవంతుడి యొక్క ఆలోచనలు. మనల్ని ఎక్కువ శాతంగా చూడండి అమ్మ, వెన్నుపోటను అనేది చేయని వ్యక్తి, నమ్మక ద్రోహం చేయని వ్యక్తి,
ఎప్పుడు నువ్వు పూజించినా పూజించకపోయినా నీ ఎంబడి ఉండే ఒకే ఒక వ్యక్తి నీ అంతరాత్మ. ఆ అంతరాత్మనే పరమాత్మ. కాబట్టి ఏంటంటమ్మా, దేవుడి విషయాన్ని మనం ధర్మం వైపు నడిపించాలన్న ప్రయత్నం ఈ శరీరానికి ఈ విలువ తీసుకొచ్చిందమ్మా. అంటే మీరు ఎన్ని ఇయర్స్లో? 12 సంవత్సరాలు ఉంటుంది తల్లి ఇది. ఇప్పుడు చూడండి, గురు సాధనలో ఎలా ఉంటుందంటే అమ్మ, 12 సంవత్సరాలలో మనం మొదట గుండు చేసుకున్న తర్వాత అంటే కేశఖండన చేసి. అంటే మీకు గురువు ఉన్నారా? గురువుగారు ఉన్నారు. గురువుగారు లేకపోతే గురువు లేని విద్య గుడ్డి విద్య. ఏకలవ్యుడి పరిస్థితి చూశారుగా ఎలా చేశారో, బొటనవేలు తీసుకెళ్ళినాడు వచ్చేసి ఆయన బహుమతి. ఇప్పుడు నేను మిమ్మల్ని సాధు అనుకోవచ్చా లేకపోతే అఘోర అనుకోవచ్చు? మేము వచ్చేసి ఏంటంటమ్మా, అఘోర సాధన నాగ సాధువుల సాధన పైన స్థాయి సాధువులది. అఘోరాలు ఏంటంటే సమాజానికి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. నాగసాధువులు జీవితం మొత్తం చిన్నప్పటి నుంచి వారు అహర్నిశలు కేవలం దేశం కోసం ఉంటారు. అఘోరాలు నాగసాధువులంతా కారణం చేత పుట్టి కారణం చేత పరమాత్ముడి యొక్క ఆజ్ఞని పాటిస్తూ మన భూమండలంలో జరిగిన గుడిలు ధ్వంసం కావడం, విగ్రహాలను ఎత్తుకపోవడం, వజ్రాలు వైడూర్యాలు ఎత్తుకపోవడం, ఆడపిల్లల్ని అపహరించుకొని పోవడం లాంటి విషయాలను కాపాడిన వాళ్ళు వీళ్ళంతా అఘోరాలు. పెద్దగా భారెడు త్రిశూలం ఉంటుంది వాళ్ళ చేతిలో. ఒకసారి ఒక పోటు వేశారంటే గొంతులో తల బయటకు వచ్చేయడం అంతేగా. అలాంటి పోటు వేసే మునగాళ్ళు ఉన్నారు ఈ అఘోరాలలో. వీళ్ళందరూ గత 100 సంవత్సరాల నుంచి మౌనంగా ఉన్నారు. ఎందుకంటే అమ్మ, ఇప్పుడు సొసైటీ కొంచెం డెవలప్మెంట్ బాగా జరిగింది. ప్రొటెక్షన్స్ వచ్చాయి, పోలీసు, డిఫెన్సెస్, ఆర్మీ అని ఏదన్నా డిపార్ట్మెంట్స్ అయితే వచ్చాయి. ఈ విధమైన ధర్మరక్షణలో వాళ్ళు వెనక్కి జరిగారు. అలా కుదరదని ఒక వివరణ ఇచ్చేసి ఏదైనా సహాయానికి రమ్మనంటే అమ్మ, అఘోరాలు ఇప్పటికీ సిద్ధమే. ఎందుకంటే వాళ్ళు కాపాడుతున్నది కూడా ధర్మమే. ఇప్పుడున్న ఈ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు చేస్తుంది కూడా ధర్మమే. కాబట్టి ఏంటంటే అమ్మ, ఎవరు కాపాడినా కూడా ఇక్కడ నా ఇంటి ఆడబిడ్డ సుఖంగా ఉండాలి. ఒకప్పుడు వాళ్ళు చేసేది కూడా ఏంది, మన పిల్లలు, మన ఇల్లు, మన సంసారం బాగుండాలన్న కోరికతో పుట్టిన వాళ్ళు అఘోరాలు కదా తల్లి. అలాంటి సో ఇప్పుడు అఘోరాలకి నాగసాధవులకి మీకు శివుడిది ముడిపడి ఉంటుందా బంధం అనేది కదా? ఆజ్ఞ, పరమాత్ముడి ఆజ్ఞ. మీతోని కూడా మీరు ఏ దేవుడిని పూజించినా, మీరు ఇంకెవరిని పూజించినా కూడా మీ యొక్క అంతరాత్మ చివరికి చేరాల్సింది శివుడి నామానికే. లేదు స్వామి, నేను నారసింహుడిని పూజిస్తాము, మేము వేరే అమ్మవారిని పూజిస్తామన్నా కూడా ప్రాణదాత పరమేశ్వరుడే. ఆయన నుంచి వచ్చిన తర్వాతే విష్ణువు, తర్వాత బ్రహ్మలు రాతలు రాసి విష్ణువు అలంకరణ చేసుకోవడానికి నీవు చేస్తున్న ఈ అలంకరణ అంతా విష్ణువు యొక్క మహిమనే. లక్ష్మీ స్వరూపం మహిమ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఖచ్చితంగా ఇలా అలంకరణ చేసుకోవాల్సిందేనా మీరు? ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేసుకో. ఇప్పుడు మీరు ఇన్ని రుద్రాక్షలు వేసుకొచ్చారు కదా గురువు గారు, అంటే నిజమైన రుద్రాక్షలకి నార్మల్ రుద్రాక్షలకి మీకు ఎలా తెలుస్తుంది? అంటే నార్మల్ పర్సన్ కూడా తెలియాలంటే ఎలా? 2 విధాలుగా చెబుతారు రుద్రాక్ష వివరణలో. తండ్రి దక్ష యజ్ఞం జరిగినప్పుడు అమ్మ మాట వినకుండా వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఇది విన్నాం మనం. తర్వాత దక్ష యజ్ఞంలో అమ్మ ఏమైందంటే ఆ యజ్ఞానికి ఆహుతైపోతుంది, అంటే కాలిపోవడం జరుగుతుంది మంటలో, అగ్నిలో. అప్పుడు తండ్రి ఆ మాటని వినలేక పార్వతి అని గట్టిగా అరిచినప్పుడు పడిన ఆ కంటి చుక్కనే రుద్ర అక్ష, అంటే తండ్రి యొక్క కన్నీటి బొట్టు, అది శివుడి కన్నీటి బొట్టు ఇది. అయితే అక్కడి నుంచి వచ్చిన ఆ చెట్టుని రుద్రాక్షలని శాసన గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాల్లో మనం చెప్పుతూ వచ్చాము. ఒకప్పుడు రుద్రాక్షలు ఏంటంటే దట్టమైన ప్రాంతాల్లో ఉండేటి, ఇప్పుడు రాను తగ్గిపోయాయి. అసలైన రుద్రాక్షలు అనేటిదమ్మా ఇప్పుడు చాలా తక్కువ శాతంగా పండిస్తున్నాం, అంటే చెట్లు తక్కువగా ఉన్నాయి అవి. అలా ఇప్పుడు నేను వేసుకున్న రుద్రాక్షలలో చూడమ్మా, నేను పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొనుక్కొని తీసుకొని వచ్చి భక్తులు ఇచ్చినాయి ఇవన్నీ. ఈ భక్తుల ద్వారా వచ్చిన ఈ రుద్రాక్షలన్నీ 1100 రుద్రాక్షలు. ఈ 1100 రుద్రాక్షలు వేసుకోవడానికి కూడా కారణం ఏంటంటమ్మా, ఎవరైతే 11 మాలలు శరీరం పైన వేసుకుంటారో వాళ్ళు రుద్ర అనబడేవారు అనేది శాసన గ్రంథాల్లో రాసింది. ఇప్పుడు గురువులు నాకు ఇచ్చిన పేరు శివరుద్ర కాబట్టి నేను తండ్రి యొక్క మాటని, విలువని అవమానపరచకూడదని చెప్పేసి ఎప్పుడు ఇవి నిండుగా వేసుకుంటాను. ఇప్పుడు నా శరీరంలో రుద్రాక్షలు ఉంటాయి, పడుకుంటప్పుడు కూడా రుద్రాక్షలు వేసుకొని ఉంటాం మనం. దాని అర్థాన్ని మనం ఇప్పుడు చాలా సమాజం ఒకవేళ గుర్తింపు ఎలా చేయాలి అని అంటే అమ్మ, ముమ్మాటికి మోసాలే ఉన్నాయి ఇక్కడ. అయితే ఒక నిజమైన రుద్రాక్ష, ఒకవేళ ఇది నేను వేసుకున్నది మామూలుది నాసీ రకం, అంటే డూప్లికేట్ అనుకుందాం తల్లి, ఇది వేసుకొని నేను ఏదైనా మద్యం సేవించాను అనుకోండి, ఈ రుద్రాక్ష నుంచి నేను వేసుకున్నప్పుడు సమాజం నన్ను చూసేది ఏంటంటే, ఈ రుద్రాక్షల మాలలు వేసుకున్నాడు, ఆయన మద్యం సేవిస్తూ మాంసాహారం తింటూ రోడ్డున తిరుగుతున్నాడు అంటారు ఒక మాట. అదే ఈ రుద్రాక్ష లేకుండా నేను ఒకవేళ మద్యం సేవిస్తే ఆయన ఇష్టం ఉన్నట్టు తాగుతాడు, ఆయన ఏమైనా చేసుకుంటాడు అంటాడు. అప్పుడు విలువ వచ్చింది రుద్రాక్ష నుంచి శరీరానికి. కాబట్టి ఏంటంటే అమ్మ, ఈ రుద్రాక్షకి విలువ లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రుద్రాక్ష వేసుకున్న వ్యక్తికి విలువ ఉంది.
ఈ రుద్రాక్ష పట్టుకోగానే మహనీయమైన శక్తులు రావు. ఇది వేసుకొని నీవు చేస్తున్న ధర్మ కార్యక్రమాల్లో ఇది ధర్మాన్ని చూపిస్తుంది, నేను ప్రాణంతో ఉన్నానంటే నీవు ఈ ప్రాణమైన ఓ శరీరం మీద వేసుకున్న ఆ అవరోధన వేరే వ్యక్తిని కాపాడితే వాళ్ళంతా విభూతి రాసుకొని రుద్రాక్షలు పెట్టుకొని బారేడు జుట్టు వేసుకొని వచ్చాడంటే ఆయన ఆ రుద్రాక్షల మహిమ ఎంత ఉండవచ్చు. ఒక దేవుడి సన్నిధానంలో ఉన్నవాళ్ళు, దైవ ఆధీనంలో ఉన్నవాళ్ళు, సాధువులు అఘోరాలే వేసుకుంటారని సమాజం నమ్ముతుంది. ఎవరైతే ప్రాణం ఉన్నది ప్రాణం లేదు అని అంటారు కదా నా తల్లి, ముమ్మాటికి అది అబద్ధం. ప్రాణం ఉన్న రుద్రాక్ష వేసుకుంటే నువ్వేమైనా సమాజాన్ని బాగుపరచుకోవడం లేకపోతే మంచి పనులు చేయకపోతే ఆ రుద్రాక్షకి విలువ ఎక్కడ వస్తుంది? నువ్వు వేసుకున్న ఒక దండ దైవాధీనంతో నువ్వు చేసే పనులకే విలువ వస్తుంది. నేను కూడా గతంలో చెప్పిన విషయం ఏంటంటమ్మా, ఒక రుద్రాక్ష మహిమ గలది అనడానికి ఆ వ్యక్తి శరీరం చాలా అవసరమైనది. ఈ రుద్రాక్షలని తీసుకెళ్ళమ్మా ఒక నదిలో పాడేస్తే వెళ్ళిపోతుంది. మహిమగల రుద్రాక్ష మరి నీతోనే ఉండాలిగా. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాణం అనేది రుద్రాక్షకు ఉండదు, రుద్రాక్షకు వచ్చేసి మహిమ ఉంటుంది. ఆ మహిమ కారణ జన్ముడు చేత కారణం పరమాత్ముడు పుట్టించుకున్న పుణ్యలోకాల నుంచి వచ్చిన ఒక గర్భం, అబ్రబ్రహ్మ లోకం నుంచి వస్తుంది కదా తల్లి గర్భం, అక్కడి నుంచి మొదలు పెడతాడు కారణ జన్ముడిని కారణం చేత పుట్టించి. ఆయన వేసుకున్నప్పుడు ఆ రుద్రాక్ష వేసుకున్న తర్వాత ఈ రుద్రాక్షని దుష్టుడు పట్టుకోవడానికి కూడా ఆలోచిస్తాడు, భయపడతాడు. ఎందుకంటే దీనికి మహిమ వచ్చేది కారణం చేత పరమాత్ముడు పుట్టించుకున్న ఆశీర్వాద బలం. ఇప్పుడు పరమాత్ముడు శివుడు ఉన్నాడమ్మా, శివ విగ్రహాన్ని వెళ్ళి మనం ముట్టుకోవాలంటే భయపడతాంగా, శివలింగాన్ని ముట్టుకుంటాం. అదే ఇప్పుడు శివుడి విగ్రహం వచ్చేసి శ్మశానంలో ఉంటుంది, అక్కడ పోయి పట్టుకుంటారు ఎవడన్నా, ఎంత భయపడతారు. ఇది శ్మశానం వాటిగా తండ్రి అలా అంత కూర్చున్నాడు బలంగా భయపడతాం కదా. అదే శివలింగాన్ని ముట్టుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన స్థితిగతులు చాలా నార్మల్గా ఉంటాడు. ఈ రుద్రాక్ష విలువ ఏంటంటమ్మా, చూయించవలసిన వాళ్ళు చూయించాల్సిన పద్ధతిలో చూయిస్తేనే విలువ. కొంతమంది వేసుకుంటారు, తాగుతారు, తిరుగుతారు, అది వారి ఇష్టం. కానీ రుద్రాక్ష వేసుకుంటే శివుడి యొక్క ఆశీర్వాద బలం ఒక్క రుద్రాక్ష వేసుకున్నా వచ్చేస్తుంది, ఎప్పటికీ ఉంటుంది. ఒక్క రుద్రాక్ష వేసుకున్నా నీవు ఇంకా శివుడి యొక్క భక్తుడివే అంతే. ఇంకా అంటే నీ అనుమనువు శివుడి ఆధీనంలోకి వెళ్ళిపోయినట్టే. అందుకే శాసన గ్రంథాల్లో ఏమి రాసిందంటే అమ్మ, ఏ దేవతామూర్తులు కూడా శివభక్తులతో మాట్లాడే ధైర్యం చేయరు. ఎందుకు చేయాలంటే తండ్రి నా భక్తులతో నేనే మాట్లాడుకుంటా అని చెప్తాడు. ఎందుకంటే శాసన గ్రంథాలు కూడా ఏం రాస్తుందమ్మా, కలియుగమంతంలో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునుడై భక్తులతో స్వయంగా మాట్లాడతాడని ఉంది మన దగ్గర రాసి. అలాంటప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే నా భక్తులతో నేనే మాట్లాడుకుంటాను అన్న ఒకటి చాలా గౌరవంగా గర్వంగా చెప్తాడు. వేరే దేవతామూర్తులు ఎందుకు రారంటే ఈయన శివుడినే గెలిచిన వాడు కదా, మేమేమి చెప్పగలము. కాబట్టి ఆ మహాముఖంటి ఆలోచన ఎవరిని ఏ విధంగా పుట్టించాడో తెలియదు. కాబట్టి శివభక్తులని వేరే ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయరు. సో ఇప్పుడు మీరు శివుని గురించి ఇంత చెప్పారు. సో మనం శివరాత్రి రోజైనా కావచ్చు, సోమవారం పూట అయినా కావచ్చు, ఎవరు నీసు ముట్టకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి భక్తి కొద్దీ ఆయనను కొలవడం జరుగుతుంది. కానీ అఘోరాలు ఎందుకు శ్మశానంలో ఉన్నటువంటి ఎంత కాకపోయినా ఇప్పుడు మనకి కాశీలో ఉంది అంటే దాని పుణ్యక్షేత్రంగానే మనం భావిస్తాం, అక్కడికి వెళ్తాము, అన్ని పూజలు చేసుకొని వస్తాము. సో అక్కడ ఉన్నటువంటి అఘోరాలు మాత్రం శ్మశానంలో ఉన్నటువంటి శవాలను పీచిక తినడమైనా కావచ్చు, కపాలంలో అయినా తినడము తాగడమైనా కావచ్చు, గంజాయి తీసుకోవడం కూడా జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అని చెప్పొచ్చు? ఒక శరీరం అనేది పరిపూర్ణత తల్లి. ఇప్పుడు నిండుగా నీకు ఆకలి అయింది అనుకుందాం, నువ్వు ఏదైనా ఒక్కో రోజు ఒకలా తింటావు. నేను అఘోరాలకి ఏంటంటే అమ్మ, పూర్వం మనం నిజంగానే తింటారా మనుషులని? నిజంగా తింటారు. అయితే పూర్వం రోజుల్లో ఏమైందంటే అమ్మ, యుద్ధ సమయంలో 25 రోజులు 30 రోజులు పోయేవాళ్ళు ప్రొటెక్షన్స్కి. మీకు గుర్తుందా అమ్మ, ఆర్మీలో కొంతమంది వ్యక్తులు యుద్ధం చేసి ఆకలితో మేము చనిపోయాము. ఆ సమయంలో కొంతమంది బయటపడిన వీరులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, వచ్చి తినలేక గడ్డి తిన్నాం మేము, ఆకలికి సబ్బులు తినేసాం, పేస్టులు తినేసాము, తర్వాత అక్కడ ఉన్న చిన్న అసలు ఏది దొరికితే అది తినేసి మా ప్రాణాలు ఈరోజు బయటకు వచ్చాయి అని కొంతమంది చెప్పిన ఆర్టికల్స్ రిలీజ్ చేశారు. అలాగా ఒకప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు ఎవరమ్మా? అఘోరాలు. ఈ అఘోరాలకి ఏంటంటే అమ్మ, ఒక మానవ శరీరాన్ని తినాలనేది కూడా ఇది ఒక గ్రంథం ఎలా వచ్చింది, పరిపూర్ణత ఎలా వచ్చిందంటే, ఒక మానవ శరీరాన్ని తిన్న తర్వాత ఒక అఘోర మంచు కొండల్లో ఉంటాడు, సమాజంలో ఉండడు కదా. సమాజంలో ఎప్పుడు కనబడ్డరు. వాళ్ళు ఉండేది నీళ్ళల్లో ఊపిరి బిగించేసి 8-7 గంటలు ఉండి తర్వాత మంచు కొండల్లో మంచుతో ఉన్న ఆ చెట్టు కింద పొదల్లో ఉంటారు వాళ్ళు. ఆ యొక్క ఉష్ణోగ్రతల స్థితిగతులు తట్టుకోవడానికి అని చెప్పేసి ఈ యొక్క శారీరకమైన మనిషి యొక్క శరీరం చాలా ఉపయోగపడుతుంది. వీరు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడమ్మా ఒకసారి భోజనం చేస్తే
ఈ శరీరం మానవ శరీరం మీరు ఎవరైతే అంటున్నారో మాంసాహారాన్ని స్వీకరిస్తే 24 రోజులు ఆకలి కాదు, 24 రోజులు 24 గంటలు కాదు, 24 రోజులు ఆకలి కాదు ఒకసారి తింటే. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరన్న ఈ వివరణ జరిగేది. ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో చనిపోయిన వ్యక్తిని వాళ్ళు స్వీకరించారనే రాసింది, కానీ ఒక వ్యక్తిని చంపినట్టుగా లేదు ఎక్కడ. కాబట్టి ఏంటంటే అది కూడా శవమై వచ్చిన దాన్ని కాలిన తర్వాత తీసుకొని వెళ్ళి అదే ఒక వరప్రసాదం గురు స్థితిగతులను ఇచ్చి తీసుకుంటారు. అది కూడా ఒక అఘోరాన్ని చూసి మరి భయపడాలంటే అమ్మ, ఆయన శరీరం ఎంత బలంగా ఉండాలి. ఆయన ఒక మాట అన్నా కూడా ధర్మం అనేది, ఆయన హరహర మహాదేవ్ అన్న ఆ మాట కూడా కొందరి వ్యక్తుల గుండెని ఆపేస్తుంది. అంటే నిజం ఆయన చూపించడానికి ఆయన శారీరక సౌష్ఠవం కూడా చాలా అవసరం కదమ్మా. ఇంత చిన్నగా 3 అడుగులు ఉండి త్రిశూలం పట్టుకొని వేయటం చూసి అందరు నవ్వుతారుగా. అదే భార్య 7.5 అడుగులు ఉండి త్రిశూలం పట్టుకొని ఒళ్ళంతా విభూతి రాసుకొని అన్ని రుద్రాక్షలు వేసుకొని పోతున్నామని చూస్తే ఏమంటారు? భయం వేస్తూ ఉంటారు. ధర్మం, అయ్యో నిజంగా ఇంత భక్తులు వాళ్ళు అంటారు కదా. ఇది అఘోరాల స్థితిగతులకి పరిపూర్ణతను సంపాదించడానికి ఇచ్చిన వరప్రసాదం. అది దాన్ని తినరు, స్వీకరిస్తారు. తినడం అంటే మీరు అన్నది పిక్కు తింటారంటాం కదా. అవును, అంటే కొంతమంది కాలుతున్న శవాల దగ్గరికి కూడా వెళ్ళి సో అమావాస్య టైంలో కూడా క్షుద్ర పూజ చేయడము, ఆత్మను ఆహ్వానించుకోవడము, అది నిజమేనా గురువుగారు? వాస్తవం తల్లి. అయితే ఆత్మని ఆవాహించుకోవడానికి చేసేవాళ్ళు అఘోరాలు కాదు తల్లి, వాళ్ళంతా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. క్షుద్ర పూజలు, ఈ చేతబడులు, వశీకరణలు, ఈ యొక్క దైవ ఆధీనాన్ని దాటిన పూజలు చేసేవాళ్ళు ఈ వ్యక్తులంతా. వాళ్ళు నిజమైన అఘోరాలు కాదు. నిజమైన అఘోరాలు ఏంటంటే అమ్మ, గురువు యొక్క సాధనలోనే ఉంటారు, గురువు యొక్క మాటలోనే ఉంటారు, గురువు యొక్క స్థితిగతిలోనే ఉంటారు. వాళ్ళు భిక్షాటన చేసి వచ్చిందే తింటారు. 12 సంవత్సరాల్లో మరి నీకు అన్నీ నేర్పించిన తర్వాత ఆ శవంతో నీకేం పని? శవం దగ్గర ఏ ఆత్మను లేపుతావు నీవు? కాబట్టి ఏంటంటే ఈ లేపేది, ఆత్మలతో మాట్లాడతా అని చెప్పేది, శవం దగ్గరే ఉండి నేను సంభోగం చేశాను, కలిశాను అంటారు కదమ్మా, ఇవన్నీ వాస్తవికమైనవి కావు. ఇవన్నీ అధర్మ ప్రచారణలు. అలా ఏ వ్యక్తి సాధించలేడు తల్లి. నువ్వు ఒక విషయం నువ్వు బాగా ఆలోచించమ్మా. ఈ ఆడజన్మలో 9 నెలల గర్భాన్ని మోసినప్పుడు ఎన్నో కష్టాలు, నష్టాలు, సుఖాలు ఎన్నో చూసి ఎన్నో అవమానాలు భరించి కంటది. అది కనే సమయానికి పరమాత్ముడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాతే గర్భం వస్తుంది. లక్షలు పెడుతున్న వాళ్ళకు కూడా గర్భం రావట్లేదు ఈరోజు. ఆ గర్భం వచ్చిన తర్వాత అమ్మ పరమాత్ముడు ఆజ్ఞతోనే పుడతాడు బిడ్డ. కొంతమందికి చిన్న మైనర్ ఏదో డిస్కషన్స్ ఉన్నా, ఆపరేషన్స్ అయినా ఏమైనా మాత్రం తల్లి అయితే కంటది. కన్న తర్వాత పుట్టినప్పటి నుంచి ఒక వయసు, పూజలు, పురస్కారం అన్నీ అనుసంధానం పరమాత్ముడి ఆజ్ఞతో జరుగుతాయి. అన్నీ జరిగిన తర్వాత ఒక శరీరాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు ఆ కులదైవం ఆ ఇంటి వెలుపుల దగ్గరికి వచ్చి స్వీకరిస్తారు. ఇది గ్రంథాల్లో రాసి ఉంది. అలా ఒక వ్యక్తిని, ఒక ఆత్మని స్వీకరించడానికి ఏ వ్యక్తికి అనుమతి ఇయ్యరమ్మా. అనుమతి ఇవ్వరు, కుదరదు కూడా. ఎందుకంటే కులదైవాన్ని పూజించిన వాళ్ళు ఇంటి ఎలుపులుపుని ఆచారంలో పెట్టుకున్న వాళ్ళ ఇంట్లో ఏ చావు జరిగినా, ఏం జరిగినా మాత్రం లక్ష్మీ కళ మాత్రం ఉంటుందమ్మా. మీరు అన్నట్టు ఏంటంటే అఘోరాలు వాళ్ళు విద్యను సంపాదించడానికి కూర్చుంటారు కదా, వీళ్ళంతా దే ఆర్ కాల్డ్ ఏ ఫెయిల్డ్ స్టూడెంట్స్. సో ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, 40 మంది స్టూడెంట్స్లో క్లాస్లో ఒకతను క్లాస్ ఫస్ట్ వస్తాడు తల్లి, ఇంకొకతను వచ్చేసి 6 సబ్జెక్టులలో టాపర్ వస్తాడు, 6 సబ్జెక్టులో ఒకడు 100కి 100 వేస్తాడు, ఇంకొకరు ఏంటంటే యావరేజ్లో పాస్ అవుతారు. ఒకడు ఉంటాడు తల్లి, ఒకడో ఇద్దడో, వాడికి అసలు చదువు అబ్బనే అబ్బ తల్లి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో బాగా మైండ్ ఉంటుంది, బాగా గుర్తుంటుంది. స్పోర్ట్సే కానీ, ఇంకేదైనా సింగింగే కానీ, ఏదో దాంట్లో ఉంటాడు కదా. వీళ్ళంతా ఈ మనుషులు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళంతా ఎక్కువ సంపాదించడానికని సాధించే సాధన. ఆత్మబలం వస్తే నాకేమవుతుంది, నేను శక్తులు సంపాదించవచ్చా, నాకేమో ఈ గురు విద్య సంబంధించిన చదువు వస్తలేదు కదా, అది అర్థమవుతలేదు, నేను ఇందులో అట్రాక్ట్ అయిపోయినా, నేనేం చేయాలి? ఈ విద్య నేర్చుకునే వాళ్ళంతా ఆ గురు సాధనలో ఫెయిల్ అయిన వాళ్ళు. మీరన్న ఆ శవాల దగ్గర కూర్చొని లేపుతాను, కూర్చుంటానంటే ఇంకోటమ్మా, వాళ్ళు కూర్చునే విధానం కూడా కొంతమంది, ఇప్పుడు మనం నార్మల్గా కింద కూర్చుంటాం గురువు గారు, వాళ్ళు కొంచెం లేసినట్టుగా కూర్చోవడము, కొంతమంది ఏమో ఒక హ్యాండ్ కంటిన్యూగా అలానే పెట్టుకుంటారు. అంటే అది ఆత్మబంధనం అంటారు దాన్ని. నీ శరీరంలో ఆత్మని పరమాత్ముడితో కలిపి పెడతారు వాళ్ళు. అంటే అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడు నీ కాళ్ళు చేతులు నొస్తాయో తెలుసా తల్లి? మనం ఉదాహరణకి మనమే నేను లిఫ్ట్ ఎక్కి వచ్చాను కదా, రాగానే కొన్ని నీళ్ళు తాగాను అంటే నా అట్మాస్ఫియర్ బాడీలో ఆర్గాన్స్కి పని అవుతుంది. వాటర్ ఫ్లో అయినాక ఆ పేగుల నుంచి అలా కిందకి వెళ్ళి అది రొటేట్ అవుతూ ఉంటుంది కిడ్నీలలో కదా. ఈ అఘోరాలు ఏం చేస్తారంటే ఈ శరీరంలో ఉన్న అవయవాలని పని చేయనియరు. దిల్ టేక్ బ్రీత్ వన్స్ ఇన్ 8 అవర్స్. అంటే ఒక 8 గంటలకు, 6 గంటలకి, 4 గంటలకు, 3 గంటలకి, 1 గంటకి ఈ వ్యత్యాసం ఉంటుంది విద్య నేర్చుకునేటప్పుడు.
4 గంటలకు ఒకసారి ఊపిరి పీలుస్తారు వాళ్ళు, అంతే. మిగతా 4 గంటలు ఊపిరి పీల్చరు. అంటే ఈ 4 గంటల లోపల ఉన్న అవయవాలు పనిచేయవు, ఎక్కడ ఉన్నాయి అక్కడ ఫ్రీజ్ అయి ఉంటాయి. అలా ఫ్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ వయసు పెరుగుతుంది తల్లి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యవ్వనంగా కనబడి ఎన్ని సంవత్సరాలైనా కూడా బ్రతికి ఉండడానికి గల ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు సాధించేది ఊపిరి మీద పట్టు. తాబేలు ఉంది. ఇప్పుడు పెద్ద పెద్ద మత్స్యకారులు అంటే మనం సముద్రాల్లో చూస్తే ఒక తాబేలు వచ్చి 8 గంటలకు ఒకసారి బయట కనబడి ఊపిరి పీల్చుకొని కిందకి వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 8 అవర్స్ కనబడుతుంది మళ్ళీ. అలాంటి సాధన ఈ మానవులు అఘోరాల రూపంలో, నాగసాధుల రూపంలో చేస్తారమ్మా. అందుకని మీరన్న ఈ ఆత్మబలానికి ఎవరైతే కూర్చుంటారో అలాగే పట్టుకొని కూర్చోవడం, మా తల ఇలా పెట్టండి, ఆయన ఆ శరీరాన్ని వదిలేస్తుంటాడు. ఎందుకంటే ఈయన శరీరంలో ఏ బాడీ ఆర్గాన్స్ పనిచేయదు. గుండె మాత్రమే అదొకటి మాత్రమే కొట్టుకుంటుంది, మిగతాది ఏది పనిచేయదు. ఊపిరి కూడా పనిచేయదు అయినది. పీల్చుకోవడానికి ఈ నాభి కూడా పనిచేయదు. కాబట్టి వాళ్ళు నీవన్న ఆ స్థితిగతులను అలాగే ఫ్రీజ్ అయి ఉండగలుగుతారు. ఇది ధర్మశాస్త్రాల్లో రాస్తుంది. మరి మాంసాహారం గురించి వివరణ అందింది కదా. ఇప్పుడు మీరన్న గంజాయి, ఆ గంజాయి అనేది ఏంటంటే ఇప్పుడు మనం గంజాయి అంటున్నాం, కానీ ఒకప్పుడు అది వచ్చి సురాపానం అంటారు. దేవాది దేవతలు కూడా స్వీకరించినట్టు శాసన గ్రంథాల్లో రాసి ఉంది. అయితే అఘోరాలు స్వీకరించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అమ్మ, సమాజంలో ఉండరు వాళ్ళు. స్త్రీ పైన వ్యామోహం ఉండదు, కామ కోరికలు ఉండవు. ఆకలి 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 అని మీరు అన్నట్టుగానే అవి తినాలి, ఇవి తినాలి, సాయంత్రం ఇది తినాలి, మార్నింగ్ ఇది తినాలన్న ఆలోచన ఉండదు వాళ్ళకి. ఉండది ఒకే ఒక్క ఆలోచన, అహం శివం పరమేశ్వరం శంకరం. ఇదొకటే. ఎటువైనా శివుడిని చేరాలి. శివుడిని చేరాలి అంటే ఈ శరీరం ఆధీనంలో ఉండాలిగా. ఈ శరీరం ఆధీనంలో ఉండాలంటే ఈ మెదడు ఆధీనంలో ఉండాలిగా. ఈ మెదడు ఆధీనంలో ఉండాలి అని అంటే దానికి ఒక పద్ధతిని నియమించుకున్నప్పుడు వాళ్ళు స్వీకరించినప్పుడు అలా ఇలా పెట్టి ఒకసారి పీలుస్తారు కదా, హరహర మహాదేవ్ శంభో శంకర అని పీలుస్తారు. పీల్చినప్పుడు హర 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 అని ఆ న్యూరో సిస్టమ్ అంతా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన ఫ్రీజ్ అయిపోయి ఇలానే కూర్చుంటాడు అంతే. ఇంకా ఈ రోజుల్లో చూసారా, వాడిని వేసేసేయాలని మొదలు పెడతారు మందు తాగడం. ఇక గొడవ 2 రోజులైనా వాడిని వేసేయాలనేదే నడుస్తుంది. అదే ఆనందంగా తాగితే ఆనందంగానే ఆ యొక్క డిస్కషన్ నడుస్తుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్మాల్ బ్రెయిన్. అంటే ఇది అనుమస్తిష్కం. ఈ అనుమస్తిష్కాన్ని వాళ్ళు వారి ఆధీనంలో పెట్టుకునే ప్రక్రియ మీరన్న ఆ యొక్క మత్తు పదార్థం తీసుకోవడం తల్లి. దాంట్లో తప్పు లేదు. శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో అది విలువైనది. ఈరోజు విలువ లేదు నా తల్లి. ఒకప్పుడు వాళ్ళు కాశీలోనే ఉండేటాళ్ళు, కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు, మంచు ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇప్పటికీ అఘోరాలు కనబడరు కదా ఇక్కడ. అప్పుడు అలాంటి వాళ్ళు బయటకు వచ్చి చేసేది ఏమున్నది? ఒకటి సంసారం, సాగరం, ఇల్లు ఇవన్నీ కాపాడాలి. కాపాడడానికి వీళ్ళు అక్కడ ఉన్నారు. సో కొంతమంది అఘోరాలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అందులో కలిసిపోవడం జరుగుతుంది గురువు గారు. అసలు పెళ్లి చేసుకున్నాక వాళ్ళు రాలేరు. వెన్నుపోటులో ఈయనక పెళ్లి చేసుకున్న తర్వాత మీరన్న ఆ భార్య మోసం చేసి ఈయన గారిని వదిలిపెట్టి వెళ్ళిపోయి, లేకపోతే ఈయనని స్నేహితులు మోసం చేసి డబ్బు నష్టం బాగా జరిగి ఇంకేదైనా ప్రక్రియలన్నీ జరిగిపోతే ఈయనకి జీవితం మీద అలసట వచ్చి ఈ బ్రతుకు నాకు వద్దు, ఏదైనా ఉంటే బ్రతికి ఉంటే పుణ్య కార్యక్రమాలు ఏదైనా చేసేది ఉంటే అని వెళ్ళిన వ్యక్తులే అఘోరాలు. నాగసాధువులు అలా ఉండరు. మీ గురించి చెప్పాలంటే మేము సాధువులము సంసార జీవితంలో ఉండి, సంసార జీవితంలో ఎవరైతే ఇబ్బందులు నిజముగా పడుతూ ఆరోగ్య పరిస్థితులు, ఈ గాలి ధూళి దుష్టశక్తులు చేతబడుల వల్ల హింసించబడుతున్న వాళ్ళందరినీ కాపాడడం సాధువుల లక్షణం. అంటే మేము సమాజంలో ఉన్నాము. అఘోరాలు సమాజానికి, రాష్ట్రాలకి బయట ఉంటారు. నాగసాధువులు దేశం సరిహద్దుల్లో ఉంటారు. వీటి మూడిటికి చాలా 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 దగ్గర సంబంధం. ఒకే ఒక శక్తి, ఆయన్నే మహాశక్తి, పరమేశ్వరునే పూజిస్తారు ఈ 3 వర్షన్స్. అయితే నాగసాధువులు ఏంటంటే కొంచెం వ్యత్యాసంగా పూజిస్తారు పరమేశ్వరుని. ఎలా? శివుడిని పరమాత్ముడిలాగా భావించి అంతరాత్మలో కలిపి మహాశక్తిని పూజిస్తారు. తర్వాత అంటే అమ్మవారిని. 3వ వ్యక్తులు వచ్చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు అలంకరణ విషయంలో. ఎందుకంటే భూమండలంలో అలంకరణ లేనిది విలువలేదు కదా తల్లి. 4వది వచ్చేసి సూర్య భగవాన్ని పూజిస్తారు. 5 వచ్చేసి శ్రీ వినాయకుడిని కార్యసిద్ధికి పూజిస్తారు. అఘోరాలు కేవలం శివుడినే పూజిస్తారు. అహంకారంతో ఉంటారు అఘోరాలు. ఏ గుడిలో పోయినా వాళ్ళని ఆపకూడదు. వాళ్ళే డైరెక్ట్గా శివుడిని చూసి మొక్కేసి హరహర మహాదేవని వచ్చేస్తారు. సాధువులు ఏం చేస్తారు? సమాజంలో మంచి చెడు వివరణలు జరిగి శివుడి యొక్క అనుసంధానంలో అర్ధనారీశ్వరి తత్వానికి విలువిస్తారు. అంటే అమ్మ, భార్యాభర్తలు, అన్న తమ్ముళ్ళు, ఇంట్లో ఇల్లు సంసారం కలిసి ఉండాలి, ఏ విధంగా ఉండాలన్న విషయాన్ని తీసుకొచ్చేవాళ్ళు. ఈ 3 వ్యక్తులు కొలిచేది
మీరు అన్నట్టుగానే పరమేశ్వరుడనే. సో గురువుగారు మనం ఏంటంటే ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం, అందరికి తెలిసిన విషయమే. కానీ అది అంతం అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం, అది సమాజానికి ఎంతవరకు వర్తిస్తుంది అసలు? అది మంచి ప్రశ్న. కలియుగం అనేదమ్మా మనము 4 యుగాల గురించి మాట్లాడుకోవాలి. మిత్రులకి చాలామంది ప్రేక్షకులకు అంటే చూసే వ్యూవర్స్కి ప్రేక్షకులకు తెలియాల్సిన విషయం ఏంటంటే కలియుగంలో 4 యుగాలు ఉన్నాయి. సత్యయుగం అనేది మనకు తెలిసిందే తల్లి. సత్యయుగం అంటే కేవలం దేవతలే ఉంటారు. ఎక్కడ చూసిన సుఖాలు, ఎక్కడ చూసిన పూజలు, ఎక్కడ చూసిన మంచి మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు జరిగే యుగాన్ని సత్యయుగం. తర్వాత త్రేతాయుగం, ద్వాపర యుగం కూడా జరిగింది. శ్రీరాముడి యొక్క ఆలోచనలతో జరిగిన ఒక యుగం, శ్రీకృష్ణుడి అనుసంధానంలో జరిగిన ఒక యుగం జరిగింది. ఇప్పుడు ఈ కలియుగం అనే ఒక వివరణలో మనం మాట్లాడుకొని చూస్తే అమ్మ, ఇక్కడ మొదటి యుగంలో సత్యయుగంలో కేవలం 20% మాత్రమే చెడు ఉండే అమ్మ. 20% మంది చెడు ఉన్న తర్వాత ఎవరికి ఏమైనా సహాయం కావాలనంటే ఆ యుగంలో ఒకరికొకళ్ళు ప్రత్యక్షమై మాట్లాడుకున్నారు. దేవతలు పిలువగానే వచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత యుగం మారిన తర్వాత ఏం జరిగింది? యుగం మారగానే ఒక వ్యక్తి అవతల వ్యక్తిని కొద్దిగా నమ్మడం అనేది తగ్గించాడు. డబ్బుల రూపానే కానీ, వజ్ర వైడూర్యాలే కానీ, నగలే కానీ, వస్తువులే కానీ, భూమికి సంబంధించిన విషయాలు. అప్పుడు ఒక 30% వాళ్ళు ఈ నమ్మకాన్ని స్టార్ట్ చేశారు. అంటే అవతల వ్యక్తిని ఏదైనా లావాదేవీలు ఉంటేనే ముందుకు తీసుకెళ్ళాలి. పూజలు పురస్కారాలు కూడా అవసరం నిమిత్తం నలుగురి విషయాల్లో చేసేవాళ్ళు. అంటే 10 మంది సహాయం చేసి చేసేవాళ్ళు, ఒకరి వల్ల కాకపోతే. సత్యయుగంలో ఏంటంటే పూజల పురస్కారాలు చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు హోమాలు, ప్రతి ఒక్కళ్ళు యాగాలు, ప్రతి పండగలు అన్నీ బలంగా చేసేవాళ్ళు. రెండో యుగం రాగానే ఏం జరిగింది తల్లి? 10 మంది కలిసి పండగలు చేసేవాళ్ళు, 10 మంది కలిసి యాగాలు చేసేవాళ్ళు. అలా చేస్తూ చేస్తూ ఈ యొక్క యుగం కాస్త 50% వచ్చింది. తర్వాత శ్రీరాముడి కాలం వచ్చేసరికి ఏం జరిగింది నా తల్లి? మళ్ళీ ఇదే యుగం 80%కి పోయింది. అప్పుడు వెన్నుపోట్లు మొదలయ్యాయి. నువ్వు ఏమైనా సరే కొద్దిగా బాగుపడాలి, అవతల వ్యక్తిని తెలివిగా మోసం చేయాలి. ఈ పూజల పురస్కారాలు వాడు ఇష్టం ఉంటే చేసుకుంటాడు, వాడు పిలిస్తే పోదాం, లేదంటే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. యజ్ఞాలు, హోమాలు మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం ఉంటే చేయండి. అంటే చేస్తే పిలిస్తే మేము వెళ్తాం. మాకు కావాల్సింది లాభం, మాకు కావాల్సింది మర్యాద. ఇది ఒక యుగంలో జరిగింది. శ్రీరాముడికే తప్పలేదు. మానవ జన్మెత్తినాక సీతామాత విషయంలో కొంచెం అవమానాలను అనుభవించారు కదా. అలా వస్తున్న యుగం మూడో యుగం అయినాకమ్మ కలియుగంలో ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి 80% ఇక్కడ మనం డిపెండెన్సీలోకి వచ్చేసాము, ఫైనాన్స్, ఎమోషన్స్. అయితే ఈ విషయంలో ఏమైందంటే కలియుగంలో నీవు బాగుండడానికి పక్కన నీ కడుపున పుట్టిన ఎవరినైనా సరే మోసం చేయగలవు, నమ్మకంగా మోసం చేయగలవు, తెలివిగా మోసం చేయగలవు, ఇంటెలిజెంట్గా అవతల వ్యక్తిని నువ్వు ఆధిపత్యంలోకి తీసుకోగలవు. డబ్బు రూపంలో కానీ, నమ్మక రూపంలో కానీ, మనిషి రూపంలో కానీ, మాట రూపంలో కానీ. ఈ 4 యుగాల్లో మాట్లాడుతుంటే అమ్మ ఒక వ్యక్తిని మోసం చేయడం అనేది మీకు చెప్పాను. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మోసం చేయాలి, ఒక సత్యయుగమే ఎందుకు ఉండలేకపోయింది మనకు అని అన్నప్పుడమ్మా దైవాధిపత్యాన్ని సంపాదించడానికని కలి పురుషుడు బ్రహ్మ యొక్క చెడు ఆలోచనలతో పుట్టినవాడు. పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే, బ్రహ్మ నీ శరీరంలో ఉన్న చెడుని వదిలేస్తేనే నీకు న్యాయం, ధర్మం జరుగుతుంది అని అంటే ఆయన వదలలేని స్థితిగతులను చూసి బ్రహ్మ ఆ వీర్యస్ఖలనాన్ని వదిలినప్పుడమ్మ కలిపురుషుడు ఒక నల్లటి రూపాన పుడతాడు. కలిపురుషుడు, ఆ కలిపురుషుడు ఏం చేస్తాడంటే దేవతల లోకంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ పూజలు అయ్యేటి కదా, ఈ సత్యయుగంలో ఎక్కువ ఆచారాలు పాటించేవాళ్ళు కదా. ఈ కలిపురుషుడు అవతల వ్యక్తిని ఎక్కువగా మార్చలేకపోయాడు. అంటే ఈయన ఉద్దేశం అంతా చెడుగా ఉండడం వల్ల అవతల వ్యక్తిని చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి గురి చేయడం. ఆయన పేరు వచ్చేసి అధర్మం. కలి యొక్క ఇంకొక పేరు ఏంటంటే అధర్మం అమ్మ. ఆయన భార్య పేరు మాయ. ఇవి శాసన గ్రంథాల్లో కలి పురాణంలో రాసింది మళ్ళీ. అయితే ఈ ఇద్దరు కలిసి ఇద్దరిని కన్నారు. ఆ ఇద్దరు ఏం చేశారు, ఒక్కొక్కరు 1000 మందిని కన్నారు వాళ్ళు. అలా కనేసి అధర్మాన్ని మొత్తం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అధర్మం ఎక్కడ ప్రచారించదంటే అమ్మ ఎక్కడైతే పూజలు పురస్కారాలు చేస్తారో అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి ఈ కలిపురుషుడి ఆధీనం రాదు. సత్యయుగంలో ఆయన సాధించలేకపోయాడు, కానీ ఒక వ్యక్తిని మాత్రం పూర్తిగా ఆయన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆయన్నే హిరణ్యకశపుడు. హిరణ్యకశపుడు కొడుకుని చంపడానికి వచ్చాడు ప్రహ్లాదుడిని. మీకు తెలిసిందే కదా తల్లి, ప్రహ్లాదుడి కథ ఉంది మన దగ్గర. ఆ ప్రహ్లాదుడి విషయంలో చేసిన ఆ తప్పుని దేవాది దేవతలు నచ్చలేకపోయారు. చంపడానికి కొడుకునే ముందుకు వస్తున్నాడు ఈయన వల్ల ఈ సత్యయుగానికి తప్పు దూరం పట్టించే అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు
విష్ణు మహాదేవుడు నారసింహుడి రూపం ఎత్తేసి ఆ ప్రహ్లాదుడి విషయంలో చంపేస్తాడు. ఈ హిరణ్యకశిపుడు చస్తూ ఏం అడుగుతాడంటే, నన్నైతే కాపాడగలిగావు, చంపగలిగావు, ఎటువైనా నేను నీ భక్తుడినే, కారణం చేత చేశారు కదా, రానున్న లోకంలో ఏ విధంగా ముందుకెళ్తారో మీకు తెలియనిది కాదు కదా అని అంటారు తల్లి. అప్పుడు మళ్ళీ మీరు అన్నప్పుడే శ్రీకృష్ణుడు విషయం వచ్చినప్పుడమ్మా, శ్రీకృష్ణుడి యుగంలో కూడా జరిగిన ఒక మాత్రమైన సంఘటన ఏంటంటే, సొంత మామ అల్లుడిని పుట్టనీయకుండా ఎన్ని ఇబ్బందులు పెడతాడు. పెడితే తండ్రి పుట్టిన తర్వాత సముద్రాలు దాటి ఎక్కడో యశోద అమ్మ తల్లిని వచ్చి చేరి అన్నీ చూసుకున్న తర్వాత ఆ ద్వారకా నగరంలో వచ్చి పెరిగి పుట్టి అన్నీ చేసినాకమ్మ మామ కంసుడు ఈయన మీద ఎందరో రాక్షసుల్ని పంపుతాడు. అంటే అక్కడ మళ్ళీ విలువని కోల్పోయాం. తర్వాత శ్రీకృష్ణుడు ఉన్నటువంటి అంత పెద్ద ద్వారకాలోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మీకు తెలిసింది కదా, ఈ కౌరవులది. ఈ కౌరవులు తర్వాత పాండవులకు జరిగిన యుద్ధమే మహాభారతం. అంత పెద్ద యుద్ధాన్ని శ్రీకృష్ణుడు ఒక కుటుంబం గొడవ పడిందని ఆపలేకపోయాడమ్మా. బయట వాళ్ళు అయితే ఆపేవాడు. ఇక్కడ ఏం జరిగింది, మొదటి యుగంలోనేమో కొడుకుని చంపడానికి వచ్చాడు. సొంత మామ సొంత చెల్లి కడుపులో పుట్టిన అల్లుడు చంపడానికి వచ్చి మొత్తం వంశాలే మీ వంశం మా వంశం అని గొడవలు పడుతూ వచ్చిన ఆ తరుణాన్ని ఈయన మళ్ళీ అవతార పురుషుడయ్యి మామని చంపి ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించి, ఆయన ఎవరైతే కురుక్షేత్రం జరిగిన కౌరవుల తల్లి ఉంటుందమ్మా, ఆయన గారి యొక్క శాపం, నీవు చూస్తుండగానే కృష్ణ నా ఈ 100 మంది కొడుకులను చంపినందుకు నీ రాజ్యము నీవు అంతమైపోగాదా అన్న ఆ శాపానికి తీవ్రమైన దుస్థితిని అనుభవించిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ యుగాన్ని వదిలిపెట్టేస్తాడు. అక్కడ శ్రీకృష్ణుడు ఒక అవతారం ఎత్తాడు కదా, వీళ్ళందరినీ చెడుని సంహరించాడు. అక్కడ కలిపురుషుడమ్మ 50% మనుషుల్ని మార్చగలిగాడు, కౌరవులందరినీ మార్చగలిగాడు అక్కడ ఆయన. అసలు ఇప్పుడు మీరు కలిపురుషుడు అని చెప్పాడు, కలిపురుషుడు అంటే ఏంటి, కలికి భగవానుడు అంటే ఏంటి, వీళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసం అనే వ్యక్తుడు ఏంటంటే అమ్మ చెడు, బ్రహ్మ యొక్క చెడు వీర్యస్ఖలనం వల్ల భూమండలం మీద పుట్టాడు ఆయన. కలిపురుషుడు ఎలా ఉంటాడంటే అమ్మ, బారెడు నాలిక, ఆయన నాలిక వచ్చేసి ఇక్కడ వరకు ఉంటుంది, పెద్ద నాలిక ఎర్రగా ఉంటుంది, ఎప్పుడు చూసినా ఈ చేతుల్లో మద్యం ఉంటుంది, మద్యం ఉండి ఈ కేశఖండన పెద్దగా ఉండి దుస్తువులు ఉండకుండా చుట్టూరుగా ఆడవాళ్ళందరినీ వేసుకొని వ్యసనపరులై తిరుగుతుంటాడు కలిపురుషుడు. అంటే లగ్జరియస్గా ఉండి అవతల వ్యక్తిని ఇందులోకి మానిటర్ చేసుకో, అంటే కలుపుకుంటూ ఉంటాడు. 3వ యుగం వచ్చింది కదమ్మా. ఇప్పుడు 2 యుగాలు చెప్పిన తర్వాత రాముడి యుగంలో ఏం జరిగింది, ఒక స్త్రీ పరస్త్రీపై చేసిన చిన్న చూపు రావణుడిని మొత్తం ఒక వంశాన్ని ధ్వంసం చేసింది కదా. అక్కడ కలిపురుషుడి ప్రభావం చూడమ్మా, అక్కడ 70% ఉన్నది. అంటే ఒక మంచి భక్తుడి రూపంలోనే కలిపురుషుడు అందరినీ చెడగొట్టేశాడు. రాముడు ఎంతటి వాడికి సాకలివాడి వల్ల నిందపడింది కదా. కలిపురుషుడు అక్కడ మానవ శరీరంలో ఉంటాడు. మీరు అడిగిన కలిపురుషుడు ఎక్కడ ఉంటాడో తెలుసా అమ్మ, మానవ శరీరంలో ఉంటాడు. ఇప్పుడు నీ శరీరంలో, నా శరీరంలో, ఆయన గారి శరీరంలో, అందరి శరీరంలో కలిపురుషుడు ఉన్నాడు. కలిపురుషుడు ఏంటంటే నిన్ను చెడు వైపు నడిపించేవాడు, మంచి అనేది రానియకుండా నిన్ను నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నువ్వు తాగడం, తిరగడం, చేయడం, వ్యసనం, ఈ శృంగారం, ఇవన్నీ విషయంలో ప్రేరేపించేవాడు ఇతను. ఎందుకంటే ఈయన పుట్టింది కూడా చెడు గడియలు కదా, సమాజాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో ఈయన ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే యాగాలు, పూజలు, పురస్కారాలు జరగవు కదమ్మా. ఈ యాగాలు ఇవన్నీ జరగనప్పుడు ఏమవుతుందంటే కలిపురుషుడి యొక్క ఆధీనం ఒక శరీరం మీద పూర్తిగా ఉంటుంది. 2వ యుగం 3వ యుగంలో తక్కువ శాతంలో గెలవగలిగారు. ఇప్పుడు రాముడి యుగంలో పూజలు పురస్కారాలు చేశారు. ఆ తర్వాత రాముడు కూడా ఒక అవతారం ఎత్తేసి ఏం చేశాడు, రావణాసుని బ్రహ్మాస్త్రం ఉపయోగించి చంపిన తర్వాత కలిపురుషుడు కలియుగంలోకి వచ్చాడు. ఇప్పుడు మొదలైన మీ ఆ కలిపురుషుడు ఎవరు అన్న విషయం ఇప్పుడు జరుగుతున్న విషయంలో అక్షరాల మానవ శరీరం మీద 80% ఉన్నాడు. వ్యసనం, తాగడం, తిరగడం, చెడలవాట్లు, గౌరవం, అవతల వ్యక్తి మనం పెద్దవాడ చిన్నవాడ అన్న విలువలు ఏవీ లేకుండా మొత్తం 0 స్థితికి తేగలిగాడు కలిపురుషుడు. అంటే శరీర అవరోధనలో కలిపురుషుడు ఇప్పుడు 80% ఉన్నాడమ్మా. అలా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ కలిపురుషుడు అంటే మంచి చెడులని మొత్తం ఆధీనంలో తీసేసుకున్నాడు ఆయన. కలిపురుషుడే అన్నీ చేసుకుంటున్నాడు ఈ సమాజంలో ఇప్పుడు. అంటే చెడు ప్రభావం కదా ఇది. మీరన్న కలిపురుషుడికి అంతం అనేది కలియుగంలో ఉందమ్మా. ఇప్పుడు 3 యుగాల్లో అంతమయ్యాడు కదా ఆయన. కలియుగంలో 80% అంతం కావాలంటే మొదట ఈ శ్రీ మహావిష్ణువుకి ఈ కలిపురుషుడు పుట్టినప్పుడు ఏం వరం ఉంటుందంటే, కలిపురుషుడు అడుగుతాడు, నేను ఇష్టం ఉన్నట్టు ఎవరినైనా ఆహ్వానిస్తా, ఎవరినైనా చెడులకు తీసుకెళ్తాను, నన్ను ఆపడానికి మీరు ఎవరు అని అంటే, అప్పుడు మేము ఆపలేము, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అని చెప్పి దేవాది దేవతలు చెప్తారు. కానీ మేము
ఎక్కడైతే ధర్మ కార్యక్రమాలు జరిగి పూజలు పురస్కారాలు యజ్ఞాలు మహాయజ్ఞాలు జరుగుతాయో అక్కడికి మేము వస్తాము, వాళ్ళందరినీ ఆశీర్వదిస్తామని దేవతలు చెప్తారు. చెప్పిన తర్వాత ఇప్పుడు కలియుగంలో జరుగుతున్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే క్రిస్టియన్స్ మన ముస్లిమ్స్ యజ్ఞము యాగాలు చేయరు. బాగా గుర్తుపెట్టుకోమ్మా, చెయ్యరు కదా. కలిపురుషుడు ఏం చేస్తాడంటే మానవులు ఎక్కువ శాతంగా పూజలు చేయకూడదని తిరుగుతుంటాడు, గుడికి వెళ్ళనీయకుండా పూజలు చేయకుండా. అలా రాను 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 ఇప్పటికే చాలా పూజలు తగ్గాయి, చాలామంది యజ్ఞాలు చేయట్లేదు, ఎక్కడో యజ్ఞాలు జరుగుతున్నాయి కానీ రెగ్యులర్గా కావట్లేదు కదా. ఇలా రాను 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 ఒక్క మొత్తం ఈ మండలం మొత్తంగా ఒక యజ్ఞం కూడా జరగదమ్మా. ఎవ్వరూ పూజించారు. కలి మొత్తం శరీరాన్ని ఆవహించేస్తాడు. 100% ఆవహించినప్పుడు కలియుగం అంతం ఎలా మొదలవుతుందంటే అమ్మ, ఎవరి కడుపులో అయితే పుడతారో ఆ యొక్క తల్లితోనే వీళ్ళు కామానికి సిద్ధమవుతారు. అక్క చెల్లె ఈ వరుసలు ఉండవు, వాళ్ళు భార్య అని వీళ్ళ భార్య అని ఉండదు. ఆడ మొగ అన్న ఆలోచన చాలా నీచమైన స్థితికి వచ్చి మనిషి విలువలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కలిపురుషుడు 100% వచ్చేసి శరీరం మీదకి వస్తాడు. ఇప్పటికి ఇంకా రాలేడు, ఇంకా రానున్న రోజుల్లో జరిగేది చెప్తున్నా. అలా వచ్చినప్పుడు మీరన్న ఈ కలిపురుషుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఆయన గారికి అయితే ఒక వివరణ జరగాలి. ఈ ధరణిమాత అయితే ఎంతమందిని మోస్తుంది, ఎన్ని చెడు కార్యకలాపాలు మోస్తుంది కదా. ఈ ధరణిమాత భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నా వల్ల కాదు ఈ అధర్మాలను చూడడం అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు పుట్టుతుంటాడు పరమాత్ముడి ఆజ్ఞతోని. మళ్ళీ శ్రీ మహావిష్ణువు మళ్ళీ కల్కి భగవానుడి అవతారం ఎత్తుతాడమ్మ. కల్కి భగవానుడి అవతారం ఎత్తి ఈ 3 యుగాల్లో ఆయన్నే చంపాడు కదా. ఒక్కొక్క యుగంలో ఎత్తాడు. హిరణ్యకశిపుని చంపాడు నరసింహుడి రూపంలో, ద్వారకా రూపంలో వచ్చేసేసి శ్రీకృష్ణుడి రూపంలో వచ్చాడు, రాముడి రూపంలో వచ్చాడు. ఇప్పుడు రాబోయేది కల్కి భగవానుడి రూపంలో కలిపురుషుడిని అంతం చేయడానికి వస్తాడు. ఆయన వచ్చే సమయం భూమండలం మొత్తంలో ఒక యాగం, ఒక పూజ, ఒక పురస్కారం, ఒక మంచి, ఒక చెడు ఏది ఉండదు. కంప్లీట్గా అధర్మం, కంప్లీట్గా సొసైటీ నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా కలియుగం అంతం అనేది ఎలా ఉంటుంది అంటే అమ్మాయి నీకు ఎటు చూసినా చెడే ఉంటుంది కానీ నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడే వచ్చేవాడు ఈ కలి భగవానుడు. ఆ కలి భగవానుడు వచ్చి ఈ యొక్క కలిపురుషుడిని అంతం చేస్తాడు. వాళ్ళు ఆ అంతం చేసినప్పుడు సో దీన్ని అంతం కాకుండా ఉండాలంటే సాధువులు మీరేం చేస్తారు? వాస్తవం ఇప్పుడు చూడండి, ధర్మ కార్యక్రమాల్లో కలియుగానికి ఇంకా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఉంది. పూజల పురస్కారాలు చేయాలి తల్లి. ఎక్కడ యాగాలని ఆపకూడదు. పెద్ద పెద్ద యాగాలకి మనం పాల్గొనాలి, హోమాగ్నులకి పాల్గొనాలి. నేను చాలామంది నా దగ్గరకు వచ్చిన భక్తులు కూడా ఏం చెప్తా అంటే, అమ్మ మీరు హోమాలు చేయడం ఎలా కష్టమవుతుంది కదా, గుడిలలో చేసే హోమాలకు వెళ్ళండి అమ్మ, పుణ్యం దొరుకుతుంది అని అంటాను. నేను చాలామందికి చెప్తాను. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాం మనం. అలా వెళ్ళడం వల్ల ఈ కలిపురుషుడు లాంటి వాళ్ళని మనం తరిమి కొట్టిన వాళ్ళం అవుతాం శరీరం నుంచి. డివైన్ పవర్ అనేది మన శరీరంలోకి రావడం చాలా ముఖ్యమైనది. మన శరీరంలో ఎంతటి ధర్మం, ఎంతటి న్యాయం, ఎంతటి సత్యం, ఎంతటి విలువ తెచ్చుకుంటామో తల్లి, ఈ కలిపురుషుడు అంతటి ఆధీనంలో ఉంటాడు. దిగి చూడండి, వ్యభిచారం, గోవా లాంటి పెద్ద పెద్ద రిసార్ట్స్, బాంబే లాంటి పెద్ద పెద్ద యునైటెడ్ పెద్ద పెద్ద కంట్రీస్లో స్త్రీ దుస్తులు లేకుండా తిరిగితే ఆవిడపై డబ్బులు వేసి కొనుక్కుంటారు. అలాంటి సమాజం ఇంకా ముందు ముందు ఏమవుతుందో ఆలోచించండి. ఇంకా మనకు అంత కల్చర్ రాలేదు కానీ చాలా జరుగుతున్నాయి కదా వ్యభిచారానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ జరుగుతూ ఒకప్పుడు ఏమవుతాయంటమ్మా, అందరు చెడిపోయే స్థితికి అయితే రావచ్చు. ఈ యొక్క ప్రభావం రానున్న జనరేషన్స్ మీద చూపిస్తే ఇప్పుడే పూజలు పురస్కారాలు మంచి పనులు అన్నీ చేస్తూ వస్తే ఇది తగ్గుతుంది కదా. అప్పుడు కలిపురుషుడు ఎవరైతే ఉన్నాడో దైవాధీనంతోనే పుట్టిన వాడికి అధికారం ఉంది అందరిని చెడగొట్టేది. ఆయన ఏం చేస్తాడు, అందరి విషయంలో పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తున్నారు అని చెప్పేసి ఈయన శక్తి పనిచేయదు కదా తల్లి. కలిపురుషుడు కలి భగవానుడు వచ్చేంతవరకు మనం ఆగకుండా మన పూజలు, మన పురస్కారాలు, మన వాళ్ళ విలువలు మనం పెంచుకుంటూ పోతే ఎంతటి గౌరవం ఉంటుంది. ఆ కలియుగం నువ్వు ఆపకపోయినా అమ్మ ఆ సమయం వచ్చిన తర్వాత అంతం అవుతుంది. అంతం అయిపోయిన తర్వాత ఈ ధరణిమాత వెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎవరైతే కల్కి భగవానుడి అవతారం ఎత్తుతాడో ఆయనని పెళ్లి చేసుకోమని వేడుకుంటే అప్పుడు అమ్మ ధరణి మండలాన్ని పెళ్లి చేసుకొని ఈ యొక్క కలియుగాన్ని మళ్ళీ కాపాడుతాడు. కలిని చంపవేయేటప్పుడు ఆయన ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు, ధర్మం గురించి చెప్తాడు బాగా. ధర్మం రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అని చెప్పి గట్టిగా చెప్తాడు. మొత్తం యుగమంతా వినబడేలా ఇలా విష్ణు చక్రాన్ని పెట్టుకొని సంభవామి యుగే యుగే అని అంటే ఎన్ని యుగాలు గడిచినా ధర్మాన్ని గెలిపించడానికి, ధర్మాన్ని పాటించడానికి పరమాత్ముడిని నేను వచ్చి అవతార పురుషుడనై కల్కి భగవానుడినై ప్రతి యుగంలో ప్రతి ఆశలో ప్రతి వివరణ చూపించిన వాడిని కాబట్టి
సంభవామి యుగే యుగే అంటే ధర్మాన్ని కాపాడడానికి, ధర్మాన్ని పాటించడానికి, ధర్మ స్థాపన చేయడానికి నా నుంచే మళ్ళీ మీకు భూమండలం అప్పచెప్తాను అని చెప్పి మళ్ళీ ఇచ్చి వెళ్తాడు ఆయన. ఆ కలియుగం కంటే ముందు ఉన్న యుగాలు కూడా ఈయన అప్పచెప్పి వెళ్ళినాయి. మళ్ళీ పాడు చేసాం మనం. మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఈ 4 యుగాలు మళ్ళీ వస్తాయి. తర్వాత మళ్ళీ కలియుగం వస్తుంది. ఈ సత్యయుగము, తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం అనేటి 4 యుగాలు మళ్ళీ రీసైకిల్ అవుతాయి. వీటన్నిటిని పాటించేది, చేయించేది పరమాత్ముడు మహాముఖంటి కూర్చొని చేస్తూ ఉంటాడు. అందుకే దైవభక్తి చాలా అవసరం అంటారు. మనమే కోల్పోతున్నాం కదా అన్ని విలువలు. అవును అవుతలే. సో గురువు గారు జనరల్గా అంటే నాకు తెలిసింది శంబాల నగరం అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటే దాని దగ్గరికి అంటే ఓన్లీ దేవుళ్ళు మాత్రమే సంబంధించింది మాత్రమే అక్కడ చూడగలుగుతాము, కానీ మానవులు మాత్రం వెళ్ళలేరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు వెళ్తే ఏం జరుగుతుంది? వెళ్ళగలుగుతారా? వాస్తవం. శంబాల నగరం అనేది ఏంటంటే అమ్మా, భూమండలంలో ఉన్న ఒక మహానగరం. కానీ ఈ భూమండలంలోనే ఆ మహానగరం శంబాల నగరం అనే పేరుతో చాలామంది వైద్యానికి ఉన్న రంగంలో కానీ, వైజ్ఞానిక రంగంలో కానీ, విజ్ఞాన రంగంలో అంటే శాస్త్రవేత్తలు మనం అంటుంది సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేస్తూ వచ్చారు. వచ్చి 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 కనిపెట్టలేకపోయారు. ఒక నగరం ఏంటంటే అమ్మ, కలిపురుషుడు అన్న విషయం మనం ఇందాక మాట్లాడుకున్న విషయంలో కలి భగవానుడు అవతరించే ప్లేస్ అని అంటూ ఉన్నారు. ఈ మధ్య ప్రాంతంలో ఒక మూవీ వచ్చింది కాబట్టి కలిపురుషుడిని అవతరించడానికి మరి ఒక భూమండలం అవసరం. కాబట్టి ఆ శంబాల నగరం ఏంటంటే, మీరు ఈ విషయాన్ని చాలా డీప్గా ఆలోచన చేస్తే అమ్మ, చెడు అనేది మొదలైంది కదా కలియుగంలో. కలియుగంలో చెడు అనేది ఎలా ఉంటుందంటే, మొదట రాజుల నుంచి రాజ్యంలో ఉన్న ప్రజలకు వస్తుంది. అంటే ఎవరో ఒక స్థితిగతులు అనుభవించేవాళ్ళు. ఒక వ్యక్తి దాన్ని హానర్ చేస్తాడు, అంటే దాన్ని అమలు చేస్తే మిగతా వాళ్ళు దాన్ని పాటిస్తే రాజుకు తెలిసినా కూడా ఏమి చేయలేడు. అలాంటి తరుణంలో ఈ శంబాల నగరంలో ఈ మహావిష్ణువు వచ్చేసి కల్కి భగవానుడి అవతారాన్ని ఎత్తినప్పుడు మొదట ఆ పక్కనే ఉన్న రాజ్యాధికారులన్నీ చంపుకుంటూ వస్తాడు. ఇంకా భూమండలానికి రాడప్పటికి. ఆయన భూమండలంకి వచ్చే సమయానికి ఈ యొక్క చెడు కార్యకలాపాల్లో ఎక్కువ శాతంగా హస్తం అంటే వాక్ చాతుర్యం, తెలిసి తెలియకుండా అమాయకులని మోసం చేసిన ఎన్నో ఉంటాయి కదా, దాన్ని ఎక్కువ శాతంగా ప్రేరేపించిన వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉంటారు వ్యక్తులు. ఆ వ్యక్తులని చంపడానికి అక్కడి నుంచి మొదలు పెడతాడు. అంటే ఆయన డెస్టినేషన్ డిసైడ్ చేసే ప్లేస్ శంబాల. అంటే దాని చుట్టూ మానవాతీత శక్తులు మాత్రమే వెళ్తాయి. మానవులు ఎందుకు వెళ్ళారంటే అమ్మ, అది పవిత్రమైన ఒక స్థలం, అది దైవ ఆధీనంలో ఉన్న గ్రంథం. దాంట్లో దైవ ఆధీనంలో ఉన్న వ్యక్తులు కారణం చేత యుగాలని కాపాడవలసిన ఒక మహాపురుషుడు అవతారాన్ని ఎత్తి పుట్టడానికి మాత్రం పెట్టుకున్న ఒక మహానగరం తల్లి. అది ఎవరు పడితే వాళ్ళు ఏది తీస్తే అది. ఇప్పుడు చంద్రమండలానికి చేరుకోగలిగాముగా, బాగా మీకు గుర్తుందా తల్లి? చంద్రమండలానికి చేరాం మనం. ఏం సాధించాం? ఇల్లు కట్టాలనో ఏదో చూస్తున్నాం, సాధించలేం. అది ప్రకృతి పైన సాధించాము. శంబాల నగరం అనే వ్యక్తులకు కూడా దాని చుట్టూ దైవాధీనమైన శక్తులు ఉండి శ్రీచక్రధారణ ఉన్న తర్వాత ఒక మానవాతీత శక్తులు దాని యొక్క ప్రభావం చూయించుకోవడానికి మాత్రమే ఉంది. కానీ దాన్ని వెళ్ళి స్థాపించి దాని నుంచి ఈ యొక్క వివరణ ఈ సమాజాన్ని సాధించడానికి ఎవరు మానవుల వల్ల కాదు, నా వల్ల కాదు, నీ వల్ల కాదు, ఒక అఘోరా వల్ల కాదు, అఘోరా గురువు వల్ల కూడా కాదు. ఎందుకంటే మానవ శరీరం ఎత్తిన ఏ శరీరం కూడా శంబాల నగరాన్ని చేరలేదు. మానవాతీత శక్తులు అని అంటే ఈ మానవుల జన్మలని పుట్టుక కారణములైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వల్ల మాత్రమే. అది కూడా కారణం చేత నా తండ్రి మహాముఖంటి ఆజ్ఞ ఇచ్చిన తర్వాతనే కల్కి భగవానుడు పుట్టి సమాజాన్ని మళ్ళీ మనకు అప్పచెప్పే యుగం అంతం ఆ శంబాల నగరం. మీకు ఇంకో విషయం చెప్పాలి, మీరు నగరం ఎందుకు చేరుకోలేరు అన్న విషయంలో. హిమాలయాలు ఉన్నాయి తల్లి. హిమాలయాల్లో చాలామంది ఋషులు వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చేసేసి పెద్ద పెద్ద వివరణలు చేసుకొని అక్కడికి వెళ్ళి మేము శక్తులు సంపాదిస్తాము అని అంటారు. హిమాలయాల తర్వాత ఏమీ ఉన్నది మనం బాగా గమనించాలి. చాలామంది వెళ్ళేడతారు కూడా దానికి. హిమాలయాల తర్వాత మానస సరోవరం తర్వాత స్వర్గానికి దారి ఇట్లా వెళ్ళాలని ఆలోచిస్తారు కదా. అలా వెళ్ళినప్పుడు అమ్మ ఎవరిని ఆపుతారు తెలుసా అమ్మ? అక్కడ యతి అనే ఒక సూక్ష్మమైన ఆత్మ, యతి అనే ఒక శక్తి వీళ్ళని చంపుతుంది. ఆ యొక్క బార్డర్ లైన్ దాటిపోతే వీళ్ళని చంపింది అని అంటారు. యతి అనేది ఒకటి ఉంది మన దగ్గర, గుర్తుపెట్టుకోండి. అది జంతువు కాదు, అలా అని మనిషి కాదు.
ఒక సూక్ష్మమైన శక్తి. మళ్ళీ యతి డైరెక్ట్గా కనబడదు తల్లి. యతి నడుచుకుంటూ పోయిన ఆ మంచులో అడుగులు కనబడతాయి, కానీ యతి కనబడదు. అంటే యతిని ఎందుకు పెట్టాడు పరమాత్ముడు? ఏ నియమాలతో పెట్టాడంటే మానవ శక్తులు, మానవ శరీరాన్ని ఎత్తిన వ్యక్తులు ఇక్కడి వరకే అంతం. అన్నీ ఆ యొక్క బోర్డర్ లైన్లో పెట్టిన శక్తి, అది అంతం. అలాగే శంబాలా నగరం కూడా ఒక శక్తికి అంతం, అది అక్కడ వరకే. ఆ తర్వాత లోపలికి వెళ్ళే అనుమతులు ఉండవు. ఇప్పుడు ఈ యతి అనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నంటమ్మా, పరమాత్ముడి ఆజ్ఞతో ఉన్న నగరాలు అవి అన్నీ. దానిపైన వెళ్ళేసేసి చూసుకుంటా చేసుకుంటా అని అంటే, ఇప్పుడు మానవులు ఏంటంటే ఎక్కువ సాధింపులో తిరుగుతున్నాం. మనం ఏదైనా సాధిస్తామని. అలా సాధించినది ఏమవుతుందంటే అమ్మ, ఇప్పుడు రాను రాను సమాజానికి ఉపయోగపడదు. ఇప్పుడు దాన్ని ఎప్పుడు ఉపయోగపడాలి, దానివల్ల ఉపయోగం ఎప్పుడు జరగాలనేది శాసన గ్రంథాల్లో చాలా 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 నిక్షిప్తంగా చేసి పెట్టిన ఒక నగరం. ఇంకో విషయం ఏంటంటమ్మా, నీవన్నా శంబాలా నగరం నుంచి తండ్రి వచ్చేసి అంత కలియుగంలో ఉన్న చెడుని నాశనం చేస్తూ ఉంటే అంత కూలిపోతుంది, అన్నీ కూలిపోతాయి, ఏది ఉండదు, అంత భూస్థాపితం అయిపోతాయి. ఒకే ఒక్క నగరం ఉంటుంది, కాశీ నగరం. కాశీ ఒక్కటే ఉంటుంది, మళ్ళీ కలియుగం అంతమైనా కూడా అదొక్క కాశీ నగరం మాత్రమే ఉంటుంది, మిగతా అన్నీ కూలిపోతాయి. అది రాసి ఉంది అన్ని పురాణాలలో, అన్ని యుగాల్లో రాశారు. కాశీ ఏంటంటే శివుడు కట్టుకున్న ఆలయం, అది శివుడు పెట్టుకున్న మొట్టమొదటి ఆలయం. అక్కడి నుంచే ఆయన అందరినీ అన్ని విధాలుగా పాటిస్తాడు, ధర్మాన్ని స్థాపిస్తాడు, యుగ పురుషులని పుట్టిస్తాడు. కాశీ మునగదు, ఏ యుగం వెళ్ళినా కాశీ మునగదు. ఇప్పటిది కాదు, కాశీ కొన్ని యుగాలది. అది కాశీ ఒకటే మునగదు. మీరన్న ఆ శంబాలా నగరం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కాశీకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే పుణ్యం కదా తల్లి, మహాపుణ్యం అది. శివుడు అక్కడ మొట్టమొదటగా వెలిసిన గుడి, అది ఆయన కట్టుకున్న నిలయం. కాబట్టి శంబాలా నగరం అనే దానికి మానవుడు శరీరాన్ని ఎత్తిన తర్వాత వెళ్ళే ప్రయత్నం చేయలేరు, వెళ్ళేసి వస్తున్నారు, చేయనివ్వండి ప్రయత్నాలు. సో మీరు మొత్తానికే శివుడు అంటే నిమగ్నంలోనే ఉంటారు కాబట్టి, అంటే శివుడు మీతో ఉన్నాడని చెప్పేసి ఏ సంకేతాలు మీ దగ్గరికి వస్తూ ఉంటాయి, అంటే తెలియజేయడం ఎలా తెలియజేస్తాయి అవి? మనము అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ధర్మం అధర్మం అనేది చూడగలిగినప్పుడు, న్యాయం అన్యాయాన్ని నిర్ణయించినప్పుడు, నేను ఒక మాట చెప్పిన తర్వాత వాళ్ళే తిరిగి మళ్ళీ వచ్చి అది జరిగింది అని అన్నప్పుడు, మేమన్న ఆ మాట శివుడు విన్నాడు మూడో చెవి ద్వారా అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తా, మీకు తెలవాలి. నిన్న జరిగినదే సంఘటన. ఒక అమ్మ 3 నెలల నుంచి నన్ను ఎత్తుకుతుందంట అమ్మ, 3 months అవుతుందంట. ఆవిడ ఏం చేస్తుందంటే పని చేసుకుంటుంది, ఇంటికి వెళ్ళిపోతుంది. అంటే నేను అదే దారిలో కూర్చుంటాను కదా ఆ గుట్ట ప్రాంతంలో. 3 months అయితే కొంచెం అక్కడ గుడి విషయంలో ఆగాల్సిన వచ్చే పరిస్థితి కాబట్టి ఆగాం. అయితే నేను నిన్న ఒక వ్యక్తి వచ్చాడు కదా అని అక్కడ కూర్చున్నా. 5 minutesకే కూర్చున్నా. అది కూడా నాకు వేరే షెడ్యూల్ ఉండి నేను ఇబ్బంది కాకూడదని ఆ వ్యక్తి కోసం పోయిన అల్వాల్ నుంచి వచ్చాడు అని అంటే, ఈ అమ్మ అదే సమయానికి వస్తుంది. గబా 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 నన్ను చూసి, ఆమె వయసు కొంచెం పెద్దదే, నాకు తెలిసి 60 వరకు ఉంటుంది, సన్నగా ఉంటుంది. ఉరుకొచ్చేసి నా 2 కాళ్ళు పట్టుకుంటే ఏమ్మా బాగున్నావు అని నేను అడిగితే ఎక్కడ పోయావు అయ్యా, నువ్వు కనబడతలేవు అసలు, ఈడ లేవు అదే అని అంటే, నేను అన్నా కూర్చో, ఎక్కడ పోతున్నావు అమ్మా అని అంటే, నువ్వు సడన్గా రాగానే చూశాను నిన్ను అని అన్నది. అయితే 3 నెలల క్రితం నేను ఆమెకి ఏం చెప్పినా, కొడుకు గురించి ఏమన్నా అల్లుడు గురించి వచ్చింది నా దగ్గరికి. అల్లుడు నా బిడ్డను తీసుకుపోతలేడు, 2 years అయింది అని అన్నాడు. ఇప్పుడు ఏంది మరి ఏం పరిస్థితి అంటే, పిల్లలు ఉన్నారా అంటే, చిన్న పాప ఉంది, ఇప్పుడు 6 నెలలు అన్నది. 2 సంవత్సరాలు రావట్లేడా అది ఇదని. శివుడి అభిషేకం చేయండి, శివుడికి ఆ తండ్రి శివలింగం నుంచి పడిన ఆ ప్రక్షాళన నీళ్ళు నీ బిడ్డ పైన, ఆ బిడ్డ పైన, నీ పైన పోసుకో, కొంచెం అభిషేకాలు అవి తిరగమ్మా, నేను చూస్తాలే నీ అల్లుడు సంగతి ఎలా రాడు, సంసారం ఇల్లు సౌభాగ్యం తాళి కట్టాడు కదా అది ఏదని అన్న తర్వాత వాళ్ళ అల్లుడు ఆయన బీహార్లో ఉంటాడు, తీసుకెళ్ళిపోయాడంట వచ్చి. ఆమె అది చెప్తే నిన్న ఏడుస్తుంది, ఇట్లా చిన్నపిల్లలాగా ఇట్లా ఎక్కిళ్ళు పడుతుంది. ఆమె తీసుకెళ్ళిపోయిండు అంటుంది. ఎవరు తీసుకుపోయారని నేను, మా అల్లుడు వచ్చి తీసుకెళ్ళిపోయిండు స్వామి నా బిడ్డని అంటుంది. ఇప్పుడు 2వ బిడ్డ పెళ్లి విషయంలో తిరుగుతుందంట, మీరే చేయాలి స్వామి అంటుంది. అంటే నిజంగా ధర్మం ఉన్నది కాబట్టి పరమాత్ముడు ఆ పని చేయించగలిగాడు. ఇక్కడ కొందరు వ్యక్తులు ఏంటంటే నిజంది అబద్ధం నిజం చేసేసి సొంతంగా డబ్బులు లాభాలు అది అన్న ఈ తరుణంలో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నన్నే అంటున్నారు కదా చాలామంది, డబ్బుల గురించి మోసం చేస్తున్నాడు అంటే, ఏం మోసం చేశామో, ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఓపెన్ చేస్తే తెలుస్తుంది కదా, ఎన్ని లక్షల కోట్లు వచ్చాయో. సో మీకు ఇప్పటివరకు ఏమైనా మిరాకిల్ జరిగాయా? మిరాకిల్ అంటే చూడమ్మా, ధర్మం. మంచి ప్రశ్న. మిరాకిల్ అనేది ఎలా జరుగుతుంది ఒక వ్యక్తి మారడానికి? ఈ శరీరం బాగా చదువుకొని మంచి సంపాదించి ఆ శరీరం వదిలిపెట్టి ఇప్పుడు ఇలా ఉండి
భవతి భిక్షాందేహి అని ఇంటి ముందు పోయి చేతులు చాపి అడుక్కుంటూ ఉంటాం కదా, అప్పుడు అవతల వ్యక్తి ఇచ్చే మర్యాద చాలా విలువలాగా ఉంటుంది. భిక్షాటనని మాత్రమే ఒక మానవుడు చేయలేడు, అన్నీ చేయగలడు. మేము భిక్షాటన చేస్తున్నామంటే మేము అన్నీ వదిలేసాము అని అర్థం. అంటే ధర్మం అనే విషయంలో పోతున్నామని. జరిగిన మిరాకిళ్ళల్లో ఏంటంటే అమ్మ, నార్మల్ లైఫ్ నుంచి ఇప్పుడు ఈ సాధు లక్షణానికి రావడానికి చేసిన అంతఃకరణ శుద్ధి నా భార్య. ఆవిడ వచ్చి ఇలా నీవు ఉన్నా ఎలా నీవు ఉన్నా నా పెనిమిటివే నీవు అన్న ఆ తరుణమే ఈరోజు గెలుపుకు నాంది. ఈరోజు ఇలా ఉన్నప్పుడు ఒకప్పుడు ఆవిడ కూడా నా జీతం అంతా మానిటర్ చేసేది. ఈరోజు ఎక్కడిది జీతం? ఈరోజు ఏమున్నాయి? ఏమీ లేవు చేతిలో. అయినా ఈరోజు ప్రతిరోజు త్రిశూలాన్ని చేతికి ఇచ్చి ఏదో సాధిస్తామన్న ఆలోచనతో గుడి అనేది కట్టాలి, చెయ్యాలన్న ఆ తపన వచ్చిందంటే అమ్మ, జీవితంలో కారణం చేత వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్య కార్యక్రమాల చేత ఆవిడ పుట్టి నా జీవితంలోకి రావడమే గొప్ప పని. అదే నా జీవితంలో జరిగిన నన్ను అంతకు ముందుకు నేను అన్ని విషయాల్లో చాలా రఫ్, అన్ని విషయాల్లో డిస్కషన్స్లో అన్నీ తిరగడం. ఇలాంటి విషయంలో ఈ దేహాన్ని నాకు అప్పచెప్పగలిగింది అని అంటే మొదట నాలో ఉన్న మంచిని బయటికి తీసిందని, మనిషి ఏ విధంగా పోవాలని ఆలోచన చేసిందని, ఇలాంటి దాంట్లో పూర్తిగా సహకరించినందుకు ఈరోజు శివరుద్ర సాధువై కూర్చోగలిగాం. ఆ రోజు ఆవిడ కూడా బిచ్చలిబిడితనమో లేకపోతే ఆవిడ ఇష్టం ఉన్నట్టు చేసి నువ్వేదైతే ఏందనుకోని వ్యత్యాసంగా ఉండినుంటే అమ్మా, బహుశా నేను కూడా లక్షల్లో జీతాలు సంపాదించేవాడిని, కానీ నిద్ర పట్టకపోయేది. మీరు ఎక్కడ దాకా చదివారు గురువుగారు? నేను వచ్చేసి ఎంబీఏ చేసి ఎల్ఎల్బి చేశాను, డబల్ డిగ్రీ తర్వాత ఎంబీఏ ఎల్ఎల్బి అని నేను చెప్పాను గతంలో కూడా. నిజాం కాలేజ్ నాది, చేసుకొచ్చాం. చదువులు అనేది మనసులని గెలవలేకపోయింది తల్లి. సంసారం అనే దాంట్లో అంటే మిమ్మల్ని సాధు వైపు తీసుకెళ్ళడానికి అసలు కారణాలు ఏంటంటే ఇప్పుడు చూడండి, బాగా పురాణాలు చదవడం, బుక్కులు చదివి, దేవీ పురాణం అంటే అమ్మ శక్తిపీఠాల గురించి, శివపురాణం శివుడు, తర్వాత దేవ ఆజ్ఞల గురించి ఉన్నాయి. భగవద్గీత ఒక మనిషి ఏ విధంగా బ్రతకాలి, ఒక మనిషి యొక్క వ్యత్యాసం ఎక్కడ లాస్ అవుతున్నాడు, కంట్రోల్, ఇలా ఉన్న అన్ని పురాణాలు చదువుతూ వచ్చిన జ్ఞానమే ఈరోజు మీకు చెప్పగలుగుతున్నా. ప్రతిరోజు ఒక 3 నుంచి 5 పేజీలన్నా చదవాలి, అప్పుడే కదా. ఒకసారి చదివితే మనకు విలువ రాదు తల్లి. ఎవ్రీడే మనం దాన్ని చదువుతూ వచ్చే అనుభవాలను చెప్పుతూ పోవడమే ఒక గురు సాధన. ఈ విషయంలో ఆదుకున్న వాళ్ళు గురువులు. ఇప్పుడు మనకు శక్తి మనకిచ్చారంటే అమ్మ, నీ యొక్క విలువని చూపించగలిగారంటే ఆ గురువు నాలో ఏ వివరణను చూస్తే నేను గెలిచి ఉండవచ్చు కదా. ఒక గురువు దగ్గర చాలామంది శిష్యులు ఉంటారు, అలాంటి శిష్యులందరూ ఇప్పుడు మీ దగ్గర లేరు కదా చెప్పడానికి చేయడానికి. అంటే మేము చేస్తున్న దాంట్లో మొదట ఇల్లు గెలిచాం, తర్వాత గురువులను గెలిచాం. ఈరోజు ప్రతి పురాణాల్లో ప్రతి గ్రంథాల్లో ఉన్న ఒక విషయ వివరణని అతి వివరంగా చెప్పగలుగుతున్న పరిస్థితి రావాలి అని ఆలోచన చేసిన ఆ క్షణం మేము అహర్నిశలు పడ్డ ఆ సాధనకి కష్టం. 2-3 గంటల వరకు మెలుకునే ఉండేవారు, నిద్ర పట్టకపోయేది. ఏమి చదవాలి. చాలామంది బుక్స్ చదివితే నిద్ర వస్తుంది అంటారు, ఇక్కడ బుక్స్ చదివితే పూనకం వస్తుంది నాకు. అలా అంటే ఇప్పుడు మీ మీదకి శివుడు వస్తారా గురువు? లేదు, శివుడు మా శరీరం మీదకి రారు. చాలామంది అడిగారు మల్లన్న వస్తాడా అని అడిగారు. త్రిశూలం పట్టుకొని, భార్య త్రిశూలం పట్టుకొని వెళ్తావు కదా స్వామి, నిన్ను చూస్తే మల్లన్నలా కనబడతానే అన్నారు కదమ్మా. ధర్మవాక్యం ఏంటంటే ఎవరో రారు మా శరీరం మీదకి, మేము భగ్నంగా పరమాత్ముడి యొక్క భక్తులం. మాకు శివుడు అంటే చాలా ప్రీతి, అది ఏ రోజు కూడా శరీరం మీదకి రాదు. ఎక్కడ గుడికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏమి చేసినా శివరుద్ర స్వామికి చేతబడి అయినా మంత్రాలైనా క్షుద్ర పూజలైనా చేస్తారనుకోవచ్చా? అయితే క్షుద్ర పూజలు మీరన్న విషయ వివరణలు ఏంటంటమ్మా, శాసన గ్రంథాల్లో వాటికి చోటు ఉంది. అయితే శివరుద్ర సాధు అన్న మాటకి విలువ ఎలా చెప్పొచ్చు అంటే అమ్మ, చేతబడులు క్షుద్ర పూజలు ఆల్రెడీ చేసి మోసపోయిన వాళ్ళు ఉంటారు కదా తల్లి, వాళ్ళని కాపాడతాం మేము. అలా పోకూడదు, మీ శరీరానికి సంబంధించిన నియమ నిబంధనలు, కులదైవం ఇలవెలుపుల యొక్క పద్ధతులు, పూజలు పురస్కారాలు ఇవన్నీ ఉండి వేరే వ్యక్తి విషయంలో మీరు ఈ విధంగా మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోకూడదు. చాలామంది వస్తారు దేవతలు వస్తారని, చాలామంది వస్తారు అమ్మవార్లు వచ్చారని. ఇది కాకుండా ఇంకొక వ్యక్తులు ఎలా వస్తారంటే అమ్మ, రాత్రి అయితే 12 గంటలకి ఒక రకంగా ఉంటుంది ఈవిడ, పొద్దున ఉదయం మళ్ళీ నార్మల్గా ఉంటుంది. మరి రాత్రి అయితే కడుపులో నొప్పి అంటుంది,
మళ్ళీ మా అందరిని పక్కన పడుకోవద్దు, దూరంగా పడుకొని ఈవిడని లైట్ బంద్ చేసుకొని లోపటి ఇంట్లో పడుకుంటుంది. ఇట్లా కొన్ని వివరణలు తీసుకొస్తారు. అంటే ఇదంతా ఏంటంటే వశీకరణలో కొంచెం ఆధిపత్యాలు అవతల వ్యక్తి ఈ శరీరాన్ని మీద ప్రయోగాలు చేస్తున్నాడు అని అర్థం కదా. అలాంటి వాటిని కాపాడుతాం. ఇంకోటి ఏంటంటే అమ్మ, క్షుద్రబలం అనేది ఈ శరీరానికి రాదు ఎప్పటికీ. ఎందుకంటే ఒక త్రిశూలం పట్టి రుద్రాక్షలు వేసుకొని ఒళ్ళంతా విభూది రాసుకొని శివుడిని అహర్నిశలు చూసేవాడికి క్షుద్రబలం ఎప్పటికీ రాదు. శివుడి గుడి ముందే కూర్చొని నేను అందరికి చెప్తాను. మళ్ళీ గతంలో మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా చూశారు కదా. ఇప్పుడు శివ అనే ఒక మాట మొదట శివలింగం ముందు కూర్చొని నేను మాట్లాడతాను. కాబట్టి మనం శివలింగం మీద కూర్చున్నవాడు క్షుద్ర పూజలు చేయలేడు. కాబట్టి ఏంటంటే అలాంటి విద్య మాకు ఎప్పటికీ రాదు. ఈ జన్మకే కాదు, పశువులాగా మేము జన్మెత్తినా కూడా రాదు. మేము శివుడికి మహాప్రీతికరమైన భక్తులు. సో గురువుగారు ఇంకొకటి ఏంటంటే అంటే అందరం చనిపోతూ ఉంటాం ఒక డే వచ్చినప్పుడు. చనిపోయిన వాళ్ళ ఆత్మ 11 days ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమైన ఎంతవరకు తిరుగుతూ ఉంటుందా, ఆ శబ్దాలు వినిపించడం జరుగుతూ ఉంటుందని చెప్పి? అలా ఏమీ శబ్దాలు చేయలేదు. బ్రతుకున్నప్పుడు లేని శబ్దం చనిపోయినాక ఏం చేస్తుంది ఒక గాలి. కాకపోతే నేను చెప్పేది ప్రతి మనిషికి ఏంటంటే అమ్మా, ఒక శబ్దం అనేది ఎందుకు చేస్తుంది తెలుసుకోవాలి. నేను బ్రతుకున్నప్పుడు ఇంత ముద్ద అన్నం పెట్టి పచ్చడి మెతుకులు పెట్టలేని మీరు, నేను చనిపోయిన 3వ రోజు యాటలు కోసి పాటలు పెట్టి ఇంకేదో అలంకరణలు చేసి 10వ రోజుకి ఇంకేదో అలంకరణ చేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా అని నవ్వుకొని బాధతో ఏడుస్తారు. వాళ్ళు కోరుకునేది ఏమిటి? నీవేనమ్మా. ఒక ఉదాహరణకు నువ్వు నాకు మంచి స్నేహితురాలివే అనుకో. 2 నెలలకి నేను నిన్ను కలిశాను, నీ ఫోనే స్విచ్ ఆఫ్ పెట్టేశా, నీతో మాట్లాడతలేను, ఏం చేయలేదు. సడన్గా ఎక్కడో మార్కెట్లో కలిశాను. నిన్ను చూసి నేను గట్టిగా పట్టుకొని మరి అలా ఉంది ఇలా ఉంది అని వివరించి మాట్లాడితేనేమో ఒక విలువ. అది కాకుండా నిన్ను పక్కకు తోసేసినట్టు చేసి నువ్వెవరు నేనేందని చెప్పేసి పోతాం కదా. తర్వాత కొద్ది రోజులు అయినాక మన ఇద్దరి విషయంలో ఏదో యాక్సిడెంటో సంథింగ్ జరిగింది. అప్పుడు వచ్చి నేను ఏడుస్తే నీకు పండ్లు పలహారాలు ఫ్రూట్స్ హాస్పిటల్ బిల్ అంతా నేనే కట్టేస్తా అంటే ఎందుకు మరి నీ యొక్క విలువలేని ఆ ప్రేమ, విలువలేని ఆ స్నేహం? బాగున్నావా అని పలకడానికి రాని నీ నాలుక ఇప్పుడు నా శరీరాన్ని బాగు చేస్తాను వచ్చిన దానికి విలువ రాదు కదా తల్లి. వాళ్ళు ఏంటంటే 11 రోజులు నీ ఇంట్లోనే ఎందుకుంటారంటే నీ ప్రేమలు ఆప్యాయతలన్నీ కోల్పోతారు కదా తల్లి. ఇక పైన నేను రాకపోవచ్చు మళ్ళీ అని తనివి తీర చూసుకోవడానికి ఉంటారు. కానీ అంతకు మించి వాళ్ళు ఉంటారు అనేది రుజువులు లేవు. ఇక్కడ ఉంటారు, దాంట్లో కూడా ధర్మంగానే ఉంటారు. నువ్వు ఆలోచించు తల్లి. ముద్ద పెట్టరు ఇక్కడ, ఎన్ని కొట్లాటలు అవుతాయి. చనిపోయినాక పల్లకిలో తీసుకెళ్ళి పందిని తీసుకొని కూర్చోబెట్టినట్టుగా ఒకటేం మర్యాద చేస్తారు. ఎక్కడ విలువేయాలి అక్కడే విలువేయాలి. ఆ విలువ లేకుండా ఏం చేయలేవు. కాబట్టి ఏంటంటమ్మా, నీ ఇంట్లోనే నీ రక్త సంబంధికులు తిరుగుతారు, ఎవరింట్లోనే తిరగరు. అలా తిరిగిన వాళ్ళు కూడా భయపడరు. వాళ్ళు కొంతమంది ఉంటారు వ్యత్యాసంగా భయపడేవాళ్ళు. సో ఇంకొకటి గురువుగారు ఏంటంటే ఇప్పుడు చనిపోయిన టాపిక్లోనే ఎక్కువ అందరూ మగవాళ్ళతోనే అంటే కొరువు పెట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఆడవాళ్ళు కూడా పెట్టొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? చాలా చిన్న విషయమే ఇది. ఆడవారితో తలవ కొరువు పెట్టించవచ్చు. అంటే పాపం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. పాపం అని కాదు, రుణం అనేది కొడుకు ద్వారా ఉంటుంది తల్లి. ఇప్పుడు నీ ఉదాహరణకు కొడుకు అయితే మీ నాన్నగారికి నువ్వు పెట్టినప్పుడు ఏంటంటే మీ నాన్నగారి బాధ్యతలన్నీ నువ్వు తీసుకుంటావు. తీసుకొని ఏదైనా అప్పు కానీ ఏదైనా గుడి కట్టే కార్యక్రమం కానీ ఇంకేదైనా మంచి చెడు విషయ వివరణలో కానీ మీరు సక్సెస్ అవుతారు లేదా ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఒక కొడుకు ఎవరి దగ్గర ఉంటాడంటే మీరు నలుగురికి మాట ధర్మం అనే విషయాన్ని బాకీ ఉన్నప్పుడు దాన్ని పాటించడానికి, మళ్ళీ నీ నాన్న ఇచ్చిన మాటని పాటించడానికని మళ్ళీ నీ రక్తంలోనే పుట్టి ఆ రుణాన్ని బాధ్యతాయుతముగా పూర్తి చేయడానికి, పున్నమ నరకాల నుంచి నిన్ను కాపాడడానికి ఈ కొడుకుంటాడు. ఇప్పుడు మీ నాన్న ఏదైనా అప్పు చేసో లేకపోతే ఏదైనా మాట ఇచ్చో లేకపోతే మీ నాన్న వల్ల వేరేలకు నష్టం జరిగితే మీ నాన్న మీ అందరినీ ఆ రుణం మీ మీద పెట్టి చనిపోయింది అనుకో అమ్మ, మీరు ఆడపిల్లలు అయితే అప్పుడు మిమ్మల్ని ప్రతి క్షణం వీళ్ళంతా పిక్కు తింటారుగా. అప్పుడు నీకు ఎంత బాధ మీ నాన్నని తిట్టుకుంటావు. సరే ఇలా చేసిండు అలా చేసిండు మాకు చెప్పలేడు చేయలేడు. అదే కొడుకుంటే మీ నాన్ననే కదయా, ఈరోజు కాకపోతే రేపు కట్టు, ఆడపిల్లలని మిమ్మల్ని ఏం అడుగుతాం అని అన్న మాట వస్తుంది కదా. ఈ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏంటంటే అమ్మ, వీళ్ళకి తల్లిదండ్రుల యొక్క రుణం తీసుకునే భాగ్యం అక్కడికి అయిపోతుంది. ఎవరైతే ఆడబిడ్డ చేత రుణాన్ని పెట్టుకొని ఈ యొక్క మీరన్న దహన సంస్కార కార్యక్రమాలు చేయించుకుంటారో, అంటే తల కొరివి పెట్టే కార్యక్రమాలు,
ఆ తల్లి తండ్రులు మళ్ళీ పుట్టరు. వాళ్ళు అక్కడికి జీవితం మొత్తం వాళ్ళది శూన్యమైపోతుంది, ఐక్యమైపోతారు పరమాత్ముళ్ళు. ఎవరైతే కొడుకు ద్వారా చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ పుడతారు, అంటే బాధ్యతలను నిర్వర్తించడానికి. ఇది రుణ బాధ్యతలు అని అంటారు తల్లి. సో ఇంకొకటి గురువు గారు, నార్మల్గా ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన తర్వాత సో మనకి పుట్టిన తర్వాత మనకు ఒక ఫంక్షన్ కాకముందు నుండే పేరెంట్స్ మనకు బొట్టు పెట్టడం జరుగుతుంది. బొట్టు అయినా కావచ్చు, గాజులైనా కావచ్చు, పువ్వులైనా అలంకరణ చేస్తూ ఉంటారు మన పేరెంట్స్. మనకి పెళ్ళైన తర్వాత హస్బెండ్ చనిపోయిన తర్వాత పర్టికులర్గా వాటిని తీసివేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా పసుపు బొట్టు చీర అయినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా సో పక్కన పెట్టేస్తూ ఉంటారు వాళ్ళని. అసలు ఎందుకు అలా చేస్తారు? అలా చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే, ఒక భర్త చనిపోయిన స్త్రీ వివరణ మన దాంట్లో విలువని కోల్పోవడం ఎంతవరకు వచ్చి 12-13 సంవత్సరాలలో పెళ్లి జరిగేది ఒకప్పట్లో. జరిగినప్పుడు ఈ అబ్బాయికి 16 సంవత్సరాలు ఉండేది, అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవాడే ఉంటాడు కాబట్టి. కానీ మనకు మొదటి నుండే ఉంటాయి కదా గురువుగారు, బొట్టైనా గాజులైనా పువ్వులైనా మనం మొదటి నుండే పెట్టుకుంటాము. సో మరి అవి భర్తతో పాటు ఎందుకు తీసుకెళ్తారు? అవి వాస్తవం. అయితే భర్తతో పాటు ఈ పువ్వులు, మీరన్న బొట్టు ఇవన్నీ తీసుకెళ్లరు. కాళ్ళకున్న మెట్టెలు, మెడలో వేసుకున్న పసుపు కుంకుమ అంటే ఆ యొక్క తాలి, తర్వాత ఇక్కడ ఉన్న బొట్టు పెద్దగా పెట్టారు, ఇక్కడ ఉన్న బొట్టు అసలే పెట్టారు, ఇవి తీసుకెళ్తారు. అంటే పసుపు కుంకుమలు తీసుకెళ్తారు. ఈ చేతుకున్న గాజులు పెళ్ళైన స్త్రీలు ఇక్కడ వరకు వేయరు, 12 గాజులు వేయరు, 6 గాజులు 12 గాజులు వేయరు. వాళ్ళు వేసేది వేరే ఒక నియమ నిబంధనలు, చిన్న గాజులు వేస్తారు. ఇప్పుడు మీరు వేశారు, చిన్న గాజు వేశారు. పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా ఇటు 3 అటు 3 ఎర్రటిది కానీ పచ్చటిది కానీ ఇంకేదైనా రంగుతో వేస్తారు. అంటే ఈ శబ్ద వివరణనే పరమాత్ముడి ఆజ్ఞ. ఒక స్త్రీ ఏమి ఊహించుకుంటుందంటే అమ్మ, ఒక పురుషుడి గురించి 13 సంవత్సరాలప్పుడు అప్పుడప్పుడే జీవితంలోకి వస్తుంది ఈ పెద్ద మనిషి అయ్యే కార్యక్రమాలప్పుడు. ఆయననే నీకు భగవంతుడు, అన్నిట్లలో తోడుంటాడు, మంచి చెడు అన్నీ చెప్తాడు. ఆడపిల్లని గెలిచిన వాడు మగవాడు. ఇలా గెలుస్తూ 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 ఇద్దరు ఏకమవుతారుగా. మీరు బాగా గమనించాల్సిన ఇంకో విషయం ఏముందంటే అమ్మ, చెప్పుకోవడానికి చిన్నగా ఉన్నా కూడా ఇది నిజమే. నీవు పెళ్ళైన భార్యాభర్తల్ని గమనించి చూడు. ఒకవేళ పెళ్ళైనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సేమ్ పర్సనాలిటీస్ ఉండకుండా హెవీ కానీ తక్కువ కానీ ఉంటే కొద్ది రోజులకు ఇద్దరు ఈక్వల్ అవుతారు, పర్సనాలిటీ ఇద్దరు సేమ్ అవుతారు. అంటే వాళ్ళ యొక్క బంధం అంతరాత్మతో ఏకమై ఇద్దరు ఈక్వల్గా కనబడుతుంటారు. ముఖ కవలికలుగా కూడా భర్తది భార్యది మ్యాక్స్ టు మ్యాక్స్ ఒకే విధంగా కనబడుతూ ఉంటుంది. అంటే పుణ్యం, అంటే మంచితనం లాగా. అలా వస్తూ 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 వచ్చి అన్నీ ఊహించుకున్న ఆ స్త్రీ భర్త లేని ఆ తరుణాన్ని ఊహించుకోదు. ఎందుకంటే సర్వం అనుకున్న నా పెనిమిటి, నా భర్తే నాకు లేనప్పుడు ఈ మెడలో ఉన్న ఈ తాళి ఎందుకు, గాజులు నాకెందుకు, కాళ్ళకి పెట్టుకున్న వెట్టలు ఎందుకు అని ఇష్టంగా తీసేస్తుంది. ఎందుకు తీసేస్తుంది అంటే ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్థానం వేరేళ్ళకి ఇయ్యలేదు. గుర్తుపెట్టుకో నా తల్లి, సాక్షాత్తు పుట్టించిన భగవంతుడు వచ్చినా ఇవ్వలేదు, గుర్తుపెట్టుకో. అందుకని తీసేస్తారు. నా భర్తతోనే ఇవన్నీ వెళ్ళిపోయాయి, నేను ఇప్పుడు ఎలా ఉన్నా, తెల్ల దుస్తులు ఏమన్నా నల్ల దుస్తులు ఏమన్నా నన్ను అసహించుకున్నా మీ ఇష్టం, సర్వమనం అనుకున్న వాడే ఆ సర్వేశ్వరుడే తీసుకెళ్ళిపోయాడు. అందుకని ఆడపిల్ల ఇష్టంగా తీసేస్తుంది. అంతేకాని ఒకేవేళ ఆ ఆడపిల్ల నేను తీయను అని అంటే మీరేమని అడిగేడుతుందా? సరే మీరు బలవంతంగా ఈడ తీస్తే వేరే ఊర్లో పోయి ఉండి చేసుకోవచ్చుగా, ఎవరైనా గుర్తుపడతారా? అలా తీయరు. మన సాంప్రదాయం చాలా గొప్పది. సతీ సహాగమనం అనేది ఒకప్పుడు ఉండే నా తల్లి. భర్త చనిపోయిన స్థితిలోనే భార్య కూడా చనిపోయాడు. అలాంటి దాన్ని ఆపిన మహానీయులు ఉన్నారు. అలా చనిపోకూడదమ్మా, నీకంటూ ఒక బాధ్యతలు, నీకంటూ ఒక వివరణలు ఉంటాయని. దాన్ని ఆపింది మన వీరేశలింగం పంతులు గారు ఆపారు. అది బుక్కుల్లో రాసింది మనకి. అలాంటి గమనాలని ఆపినాం మనం ఈ చరిత్రలో. ఎందుకు ఆపాము? ఒక జన్మ అమ్మ, ఒక జన్మకు ఒక అర్థం ఉంటుంది కాబట్టి. ఇలాంటి వివరణలు గెలిచిన శాస్త్ర గ్రంథాలు తల్లి ఇవన్నీ. కాబట్టి ఇష్టంగా అఘోర జీవితకాలం ఎంత గురువు గారు? అఘోర జీవితకాలం వచ్చేసి చూడు నా తల్లి, సుమారు 700 నుంచి 900 సంవత్సరాలు. అయితే ఈ రోజుల్లో ఆ తరుణాలు లేకపోయినాయి. సాధువులది కూడానా? సాధువులది అలా ఉండదు. అఘోరాలు ఏంటంటేమో ఒకప్పుడు వాళ్ళు ఉండే కొండ ప్రాంతాలు, వాళ్ళు తినే ఆహారం, వాళ్ళు పాటించే విద్యాబుద్ధులు వేరు. ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి అలా లేరు తల్లి. ఎన్నో రోగాలు వస్తున్నాయి. దానికి ముఖ్యమైనది ప్రకృతికి మనం విలువ ఇవ్వట్లేదు. హైబ్రిడ్ ఫ్రూట్స్, హైబ్రిడ్ ఏది తీసుకున్నా హైబ్రిడ్. అలా ఉండడం వల్ల శారీరకమైన లోతులో పోతే అవయవాలలో చాలా ఇబ్బందులు.
ఈ షుగర్ అనేది ఒకప్పుడు లేదుగా, మరి ఎలా వచ్చింది? మనం చేసుకున్న పుణ్యమే కదా ఇదంతా. అలా రావడం వల్ల సాధువు నిజంగా నాగసాధువులు వాళ్ళు బతికిన వాళ్ళు ఇంకా 500-600 సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులు ఇంకా ఉన్నారు ఇక్కడ. పెద్ద సమస్య కదా తెలుసుకోవడం అనేది. వాళ్ళ వల్ల మనం ఏం నేర్చుకోగలుగుతామంటే మొట్ట వాళ్ళు శరీరాన్ని ఆధీనంలో పెట్టుకోగలిగారు. ఆధీనంలో లేని ఈ శరీరమే ఈరోజు ఈ 60కి 70కు 90కు మహా అంటే 100 కూడా పోదు, కానీ 100 లోపు చనిపోతున్నాం. యోగులు అంటే ఎవరు గురువుగారు? యోగ్యత, యోగుల కంటే ముందు యోగ్యత. ఒక యోగి మర్మయోగి అని అంటారు, సిద్ధయోగి అని అంటారు, విద్యయోగి అని అంటారు, బుద్ధి యోగి అని అంటారు కదా. ఈ యోగులు ఎవరనంటే విద్యా అర్హతలో పట్టా సంపాదించిన వాళ్ళు. అంటే అర్థమైందా తల్లి? ఒకేసారి 1000 మందిని ఒక పట్టణం వైపు నడిపించేవాళ్ళు, ఒకేసారి 100 మందిని ఎదుర్కొనేవాళ్ళు, ఒకేసారి పంచభూతాలన్నింటినీ ఆధీనంలోకి తీసుకునే వాళ్ళు యోగి. వీరంతా ఇప్పుడు లేరు. అప్పుడు ఉండే, ఇప్పుడు లేరు. సో గురువుగారు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్ని పూజలు చేసి వస్తూ ఉంటారు కాబట్టి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిని లేపే అంత మీకు ఉంటుందా? సాధన లక్ష్యం ఇది. ఎలా మాట్లాడచ్చు అంటే, కారణంతోనే ఒక శరీరాన్ని వదిలేస్తే లేపడానికి రాదు. ఉదాహరణకి నీ ఆయుష్ తీరిన తర్వాత పరమాత్ముడు కూడా నిన్ను లేపలేడు. అర్ధ ఆయుష్తో నీవు ఏదన్నా కోమాలకి వెళ్ళావు, లేకపోతే ఇంకేదన్నా కడుపులో ఇబ్బంది ఇంకేదో ఉండి వైద్యశాలలో నీవు చేర్చి నిన్ను కొన్ని సంవత్సరాల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అమ్మ, ఇందులో సాధువుల హస్తం పనిచేయవచ్చు. మహామృత్యుంజయ యంత్రం శాసన గ్రంథాల్లోనే రాసి ఉంది. ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఒక కారణం చేత ఉన్న ఆ శరీరాన్ని లేపాలి అని అంటే పరమాత్ముడు ప్రాణదాతని మనం వేడుకోవడం, ఆ యజ్ఞాలు చేసి ఈయన గారి వల్ల ఒక కుటుంబం, ఈయన గారి వల్ల ఒక రుణం, ఈయన గారి వల్ల ఒక మంచి పని జరగబోయేది ఉన్నది అని పరమాత్ముడు భావిస్తే ఆయన ఏదైతే రోగం నుంచి చేరాడో, ఏదైతే శస్త్రచికిత్స అంటే ఈ ఆపరేషన్ విషయంలో వెళ్ళాడో, ఏదైతే వివరణలో ఆయన లాస్ అయ్యాడో హోమాలు గిమాల్లో నుంచి ఆయనని బయటికి తీయవచ్చు. అది ఎలా సాధ్యం అంటే పరమాత్ముడు ఆజ్ఞ. మీరు చూశారుగా, లక్ష్మణుడు అంతటి వాడే కాలానికి అనుకూలంగా వెళ్ళినప్పుడు ప్రాణాన్ని వదిలినప్పుడు ఆయన గుండె కొట్టుకుంటుంది, కానీ శరీరంలో ఆత్మ లేకుంటే సంజీవని పర్వతాన్ని హనుమంతుడు తీసుకొచ్చి పోశాడు. అంటే దీంట్లో ఆయన చేసింది ఏంటంటే, ఏ వివరణ హనుమంతుడు ఏం తీసుకొచ్చాడు, వెళ్ళి సంజీవని పర్వతం నుంచి తీసుకొచ్చాడు. తెచ్చేటప్పుడు ఇక్కడ రాముడు, లక్ష్మణుడు, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ లక్ష్మణుడు చుట్టూరుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాది దేవతలని మహాయజ్ఞం చేస్తూ వేడుకుంటున్నారు. మీరు చూడండి, పక్కన యజ్ఞాలు జరుగుతున్నాయి కనబడతాయి. వేరే వాళ్ళు పూజ చేసి జయరామ్ శ్రీరామ్ జయరామ్ శ్రీరామ్ అనుకుంటూ కూర్చుంటారు. శివుణ్ణి పూజించే వాళ్ళు పూజిస్తారు. ఇలా ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటేనే అక్కడ ఆయన ఒక అవసరమైన వస్తువుని తెచ్చి శరీరంలో కలిపాడు. అంటే ఇక్కడ 2 పుణ్యాలు జరిగాయి. అక్కడ నీకు మందుని తీసుకొచ్చి ఇచ్చేయగలిగాడు ఆయుర్వేదికంగా, ఇక్కడ పుణ్యాన్ని తీసుకొచ్చి ఇవ్వగలిగాడు. మానవుడు ఒక సాధువుడు సంపాదించేది కూడా అదే. వైద్యశాలలో ఉన్న వాళ్ళకి మేము వచ్చి ఏం చేస్తాం, మీరు వచ్చి ఏం చేస్తారంటే పుణ్యాన్ని తీసుకొచ్చిస్తాం. తదాస్తు అస్తు పరమేశ్వరుడి ఆశీర్వాద బలం ప్రాప్తిరస్తు అని అంటారు కదా. ఇదేంటంటే తల్లి, ఎందుకు తదాస్తు అంటారు అంటే, ఓ సాధువు నోట ఒక మాట వచ్చిందనుకో తల్లి, పరమాత్ముడు అంటాడు. ఎందుకంటే ఎన్నో పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం, ఇంకేదో వివరణలు ఇస్తాం, శివలింగాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని ఉంటాం కదా. ఈ పుణ్యం అంతా ఈ చేతుల్లో ఉంటుంది కదా. ఈ చేతి తీసుకెళ్ళి ఒక వేరే వ్యక్తి నెత్తి మీద పెట్టినప్పుడు దాని వైబ్రేటింగ్ అనేది పంచభూతాల నుంచి వచ్చేది. ఈ చేతులకు పుణ్యం రాదు. మనం పెడుతున్న ఈ ఆశీర్వాదాల వల్ల ఆయన బతకాలి అని అన్నప్పుడు ఆయన చేసిన పుణ్య కార్యక్రమాలు క్యాల్కులేషన్ చేసేది ఈ యజ్ఞం. నిజంగా ఆయన అవసరం లేదు అని అంటే ఈ రోజుల్లో మనం హాస్యంగా మాట్లాడుకుంటే అరటిపండు తినేసి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. గుర్తుపెట్టుకోండి, ఆ ఆయుష్కి ఈయన పునర్గతి తీసుకొచ్చుకురావాలి, పుణ్యం బతుకున్నది అని అంటే మాత్రం ఎంత పెద్ద వివరణ జరిగినా ఎన్ని రోజులు కోమాలో ఉన్నా బయటకు వస్తారు. ఇది ఒక సాధువుల వల్ల, అఘోరా వల్ల, ఒక పురోహితుడి వల్ల, ఒక నాగ సాధువుల వల్ల, మామూలుగా పూజలు పురస్కారాలు చేసే ప్రతి ఆడబిడ్డ వల్ల, ఆయన బ్రతుకుతే ఆయన వల్ల మేము బ్రతుకుతామని పుణ్యాన్ని ఆలోచించిన ప్రతి వ్యక్తి వల్ల జరిగే మహత్తరమైన కార్యక్రమం ఖచ్చితంగా రాసింది అది. సో గురువుగారు, ఇప్పుడు మనకి హైదరాబాద్లో అంగరంగ వైభవంగా బోనాలు రావడానికి రెడీగా ఉంది. ఆషాఢం శ్రావణము. అవును తల్లి. సో ఆ బోనం అంటే ఏంటి గురువుగారు? బోనం గురించి మీరేం చెప్తారు సాధువుగా? ఇప్పుడు బోనాల పండుగని మనం వివరంగా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు 7వ తారీఖు నుంచి అంగరంగ వైభవంగా ఆషాఢ మాసం మొదలవుతుంది. ఎందుకు బోనాల పండుగ ప్రత్యేకత అనేది మీరు అడుగుతారు. అంటే ఓన్లీ మన తెలంగాణలో మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటాం, కొన్ని ప్రదేశాల్లో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టు నేరుగా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది. మన దగ్గరే ప్రత్యేకంగా చేయడానికి అసలు కారణాలు ఏంటి? అయితే చూడమ్మా, పురాణాలలో బోనాల పండగ అనేది మనం తెలంగాణలో మాట్లాడతాం కదా. అంతకు ముందు వచ్చేసి అది పంటల పండగ. పంటలు 3 సార్లు
మనకి వ్యవసాయం చేతికొచ్చేది ఒకప్పుడైనా, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వస్తుంది. అయితే ఈ జూన్లో ఏం చేస్తారంటే నా తల్లి, పంట పొలాలకి సిద్ధం చేసి వర్షాల కోసం ఎదురు చూస్తారు కదా, అంత కోతలు అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే ఈ తరుణమే బోనాల పండుగ. ఏమని పూజిస్తాము మనము? పంటలని, అంటే ధరణీ మండలాన్ని మంచిగా రాబడి రావాలి, వ్యవసాయం మంచి సమృద్ధిగా వర్షాలు పడి పండాలి అని కదమ్మా. అలా పండుతున్న ఆ తరుణాన్ని, ఆ వర్షాలని స్వీకరించి చేసుకుంటున్నదే గ్రామ దేవతల పండగ. అమ్మ వాళ్ళకి చేస్తాను ఎందుకంటే ఆవిడనే కాపాడుతుంది. పోచమ్మ, నల్ల పోచమ్మ, ముత్యాలమ్మ, తర్వాత ఎల్లమ్మ తల్లి, ఇలా అందరు దేవతలకి ఆశీర్వాద బలం ఇస్తాం. గ్రామ దేవతలు అప్పట్లో బాగా గమనించి చూస్తే బొడ్రాయిల రూపంలో అమ్మవార్లు ఉండేటవాళ్ళు, అంటే నడి ఒడ్డున ఉండేటవాళ్ళు. అలా చేస్తూ 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 ప్రతి రైతు ఏ రాజ్యంలో ఉన్నా అమ్మ, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఇప్పటికీ వ్యవసాయానికి పూజ చేస్తున్నాడు. ఖచ్చితంగా వ్యవసాయాన్ని పూజ చేసి నీళ్లు వచ్చినా ఏదొచ్చినా కూడా కొట్టి ఒక రంగరంగ వైభవంగా చేసి తీయని వంటకము, లేకపోతే ఇంకేదైనా ఈ కోళ్ళు కానీ మేకలు కానీ కోసే పద్ధతులు ఉంటే అవి కోసి పండగ చేసుకుంటూ ఉన్నారు. అదంతా మనకు కనబడదు, వాళ్ళ కల్చర్స్లో వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ ప్రాంతం విషయం మాట్లాడుతున్నాం కాబట్టి బోనాల పండుగ ఇక్కడ ఇంత ప్రత్యేకత సంచరించుకున్నది 18వ శతాబ్దం నుంచి. 18వ శతాబ్దంలో కొన్ని కారణాల చేతమ్మ బాగా మాట్లాడితే బోనాల పండుగ గురించి, గొల్లకొండ ఒక గొల్లవాడు కట్టిన ఒక గుడి వల్ల, అందులో ఏదో కనబడుతుంది అన్న అమ్మ స్వయంభు విగ్రహం జగదాంబికాదేవి రావడం వల్ల, అది ప్రతాపరుద్రుడు అప్పట్లో కాకతీయుల కాలంలో కట్టిన గుడి. అది ఇప్పుడు ఈ ఉన్న కుతుబ్ షాహీలు కట్టిన కోట కాదు, అది నవాబులు పాలించింది కాదు, అది ఒకప్పుడు మన వరంగల్ ప్రాంతం నుంచి గొల్లవాడు చెప్పిన విషయాన్ని ప్రతాపరుద్రుడు కట్టింది. అది ప్రతాపరుద్రుడు కట్టిన రూల్స్ కూడా ఉన్నాయి మన. సో ఫస్ట్ బోనం కూడా మనం గోల్కొండ నుండే తీసుకోవడం జరుగుతుంది, తర్వాత సికింద్రాబాద్ బోనాలు, తర్వాత ఇక మిగతా అన్నీ జరుగుతూ ఉంటాయి. మొదటి బోనం ఎందుకు వస్తుంది అక్కడ అనే విషయాన్ని మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మ ఒకప్పుడు జగదాంబికాదేవి అక్కడ స్వయంగా వెలిసిన తర్వాత ఆ రాజు మొఘల్ చక్రవర్తి, ఈ కుతుబ్ షాహీ వంశస్థుల్లో ఉన్న వ్యక్తి రాజ్యాలపై దండయాత్రలు జరుగుతున్న దాంట్లో ఓడిపోతూ వస్తున్నాడు. అప్పుడు అమ్మవారిని వేడుకున్నాడు, అమ్మ నీవు నిజంగా ఉంటే నన్ను రాజ్యాన్ని కాపాడు, నేను ఈసారి తిరిగి రాకపోవచ్చేమో, అన్నీ కోల్పోతున్నా, నేను లేని సమక్షంలో రాజ్యం ఏమైపోతుంది అన్న ఆ తరుణాన్ని, అమ్మ నీ వెళ్ళి రా బిడ్డ నేను చూసుకుంటాను అన్న ఆ మాట. ఈయన వెళ్ళి కొన్ని నెలల తర్వాత యుద్ధాన్ని గెలిచి వస్తాడు. అప్పుడు ఆ యుద్ధం గెలిచి వచ్చినందుకు అమ్మకి కృతజ్ఞతగా, అమ్మ నీవన్న మాట ప్రకారంగా ఈ రాజ్యాన్ని కాపాడావు కాబట్టి అమ్మ ఇకపైన ఈ రాజ్యం విషయంలో కనీ విని ఎరగని రీతిలో నీకు పండగ చేసి ముందుకు తీసుకెళ్తా చేసిన ఆ పండగ మొట్టమొదట ఆయన చేసింది చాలా పెద్దగా పండగ చేస్తాడు. కొన్ని వందల మేకలని కోసి చేసి బాగా 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 పండగ ఊరూరా ప్రచారం చేసి పెట్టినప్పుడు అమ్మ ఆ పండగని మెచ్చి బిడ్డ ఇకపై నీవు చేస్తున్న ఈ పండగ మొట్టమొదటి బోనం ఈ తెలంగాణ ప్రాంతంలో నాకే వస్తుంది. ఆ బోనం రాను రోజుల్లో జగదాంబికాదేవికి మొదటి బోనం ఎక్కుతుంది అన్న ఈ గొల్లకొండలో అంగరంగ వైభవంగా నెల రోజులు పండగ జరిగి చివరి బోనం కూడా నా దగ్గరికే వస్తుంది అని అంటాడు. అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తే అమ్మవారు స్వీకరిస్తుంది? మట్టి పాత్రలో అమ్మవారికి స్వీకరించాలి. మట్టి పాత్రలో మాత్రమే, కుండలో స్వీకరించిందే అమ్మకి విలువ. ఎందుకంటే ఈ బంగారం కానీ బిందెల్లో కానీ సర్వల్లో కానీ లేకపోతే మనం ఇంకేదన్నా బంగారంతో కానీ ఏదైనా చేసినా కూడా అమ్మవారి స్వీకరిస్తుంది, కానీ పవిత్రతని కోల్పోతాం మనం. ఇక్కడ మట్టిలోనే ఎందుకు ఇయ్యాలి అని అంటే, ఒకప్పుడు అమ్మ ఒక ఊరిలో బోనం అందరూ సమర్పించిన తర్వాత ఒక దుస్థితిలో అంటే చాలా పేదరికంలో ఉన్న ఒక అమ్మ సమర్పించదు. బోనాల పండగ అని కాదమ్మా, ఏ పండగ వచ్చినా డబ్బున్నోళ్ళే బాగా చేసుకుంటారు, లేని వాళ్ళు సహజంగా తక్కువ కదా అన్నట్టుంటే అమ్మకి బాధ అనిపిస్తుంది. ఏంటి, ఊరి చివరిలో ఉన్న గుడిసెలో ఒక వ్యక్తి రాలేదుగా బోనాన్ని తీసుకొని అన్న ఆ బాధని అమ్మే వచ్చి అడుగుతుంది. బిడ్డ అందరూ బోనాలని సమర్పిస్తూ వస్తున్నప్పుడు నీవు రాలేకపోయావు అంటే, అమ్మ నీకు సమర్పించే స్థితిలో నేను లేను, నా పరిస్థితులు వేరు, పూట గడవదు నాకు, నా ఇంట్లో ఉన్నది పిడికడు నూకలు చింత చెట్లు కదా అప్పట్లో ఎక్కువ శాతంగా చింత పులుసులే ఉన్నాయి, చింతపండే ఉంది అన్నప్పుడు అమ్మ బాధపడి, అలానా మరి నేనంటే నీకు ఇష్టమేనా, నా పూజలు పురస్కారాలు చేయడం ఇష్టమంటే ఎందుకు ఇష్టం ఉండదమ్మా, మా గ్రామ దేవతవి, నేను నా మనసులో నీ గుడే ఉంది, దీన్ని ఎవరు చూపించగలను అన్న ప్రేమని అమ్మ నమ్మకాన్ని తీసుకొచ్చి ప్రకటన ఇస్తుంది. నూకలతో పచ్చి పులుసుతో కానీ ఈ చింతపండుతో చేసిన ఆహార పదార్థాన్ని నాకు వనభోజనం లాగా
ఒక బోనంలాగా సమర్పించవలను ఇకపై అని అన్నప్పుడు ఈ అమ్మ భోజనం ఫస్ట్ తీసుకొస్తుంది అమ్మ. ఈ మాట ఇన్ని ఆ మాటను స్వీకరించినప్పుడు ఈవిడే వండుతుంది. చాలా హడావిడి చేసి కట్టెల పొయ్యి పెట్టి కట్టెల మీద ఆ కుండ పెట్టి, అప్పట్లో కుండలే కదా, ఆ కుండలు పెట్టి ఈ చింతపులుసు అందులో పోసేసి ఆ నూకలను ఉడకబెట్టి అన్నీ చేసేసి హడావిడిగా దాన్ని తీసుకొని వెళ్తుంది. ఇలా తీసుకెళ్ళలేదు కదా, వేడి ఉంటుంది కదా, నడుమును పెట్టలేరు కదా, వేడి ఉంటుంది కదా. ఇక్కడ ఉన్న కండవాన్ని తీసి నెత్తి మీద పెట్టి ఆ కుండను తీసి నెత్తి మీద పెట్టుకొని ఆ వేపకమ్మలు ఏవైతే ఉంటాయో వేపాకులు అవన్నీ ఇట్లా పట్టుకొని పోతారు. పెట్టి బోనం మీద చుట్టూగా పెట్టేసి తీసుకొని ఆ వేడి చల్లారకుండా అమ్మ దగ్గరికి గబా 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 వెళ్ళి ఈ నూకలతో చేసిన భోజనాన్ని సమర్పిస్తుంది. అప్పుడు అమ్మ చాలా బహుముచ్చటగా స్వీకరిస్తుంది నీవు పెట్టిన భక్తి. ఇకపై ఎవరు తెచ్చినా ఏమి తెచ్చినా ఎలా తెచ్చినా సరే మట్టి కుండలో తెచ్చిన భోజనం నాకు వన భోజనం, అదే నీవు తెచ్చిన నెత్తి మీద తీసుకొని వచ్చే బోనం. అంటే ఆ వేడి వివరణకు వచ్చేసరికి నెత్తిలో ఎక్కింది ఆ బోనం. అంతకు మించి బోనం నెత్తిలో పెట్టుకోవాలి. బోనం ఎత్తుకునేటప్పుడు కూడా గురువు గారు అంటే మన బాడీ అనేది, శరీరం అనేది బరువెక్కుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు కొంతమంది. అది ఎంతవరకు వాస్తవం? చూడండి, వాస్తవికంగా అది అవాస్తవమే. ఒక శరీరం బరువెక్కడానికి గల కారణం భక్తి. భక్తితో ఎక్కాలి. చాలామంది శరీరం బరువెక్కిందని చెప్పేసి అనేసిన తర్వాత అసలు ఎందుకు ఎక్కుతుంది అనగానే అమ్మవారు వచ్చేసిందని అంటారు శరీరం మీద. అలా అనకూడదు. అలా అన్న వాళ్ళే ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగుండవు, ఫైనాన్స్గా బాగుంటున్నా కూడా ఆరోగ్య పరిస్థితులు ఏదో కోల్పోయినట్టుగా ఉంటారు. అమ్మవారి భక్తిని చూయించే తరుణం చాలా విలువైనది. ఆ భక్తిని చూయించకుండా నాకు శరీరం మీద వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అన్న తరుణం ఏమవుతుందంటే అమ్మ భక్తి కాస్త తప్పుదోవకి వెళ్ళిపోతుంది. తప్పుదోవ పాటించకూడదు. నువ్వు భక్తితో ఎంతైనా ఆడమ్మా, ఏమైనా చేసుకో. నేను ఆడతాను, నువ్వు కూడా ఆడతావు, కానీ ఆ ఆటకి పేరు పెట్టకూడదు కదా. ఎవరు వచ్చారంటే ఎల్లమ్మ వచ్చిందని, ఎవరు వచ్చారంటే పోచమ్మ వచ్చిందని, ఎవరు వచ్చారంటే ఈ విధంగా వచ్చిందని అమ్మవారి పేర్లు తీసుకుంటున్నారు కదా. ముత్యాలమ్మ అని, కడకాల కట్టమేసమ్మ అని. అని నిజం కాదా అది? వాళ్ళ శరీరం మీదకి ఏ దేవత రాదు. ముమ్మాటికి భూమండలం మీద ఎవరి శరీరం మీదకి అమ్మవార్లు రారు. ఇప్పుడు వచ్చే దేవతలందరూ మరి అవాస్తవం అది. ఏ శరీరం మీదకి అంటే ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు కూడా కొంతమందికి అమ్మవారు వస్తుందని చెప్పేసి వాళ్ళు డాన్స్ వేస్తూ విన్యాసాలు వేస్తూ ఉంటారు. అది ఎంతవరకు ఆడుకుంటారు వాళ్ళు. భక్తిలో ఒక్కొక్క అతను రెండు చాకుల్లోని పెద్ద పెద్ద తలవార్లు అంటాంగా, వాటిని తింపుతాడు. నిప్పుల్లో వెళ్తాడు భక్తితో. చూసాక మొహర్రం పండుగ రోజు అదేది పీర్లు తీసే రోజు వెళ్తారా? భక్తితో వెళ్తారు. వాళ్ళు దేవుడు వచ్చాడని వెళ్తాడా? భక్తితో వెళ్తారుగా. అది ఇంకొక పండుగ రోజు కొట్టుకుంటారుగా కట్టెలతో, ఈ చాకులతో రక్తాలు వచ్చేటట్టు. మరి అది భక్తే కదా. వాళ్ళైతే చెప్పలేరు కదా మా మీదకి వచ్చారు దేవుడని, భక్తితో చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొరపాటు చెప్పుకుంటున్నారు. ఆ పొరపాటు చేయడం కూడా కూటి కోసమే. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మ రాను అమ్మవార్ల యొక్క విలువను తగ్గించేశారు. అలా చేసేసి ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది వాక్కు చెప్తున్నారు కదమ్మా. వాళ్ళ వంశాలు చాలా అభివృద్ధిని కోల్పోతున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు అంటే మీ గురించి అయినా కూడా గురువు గారు మాట్లాడడం తప్పని మీకు అనిపిస్తే, అంటే జనాలు అడిగినటువంటి క్వశ్చన్స్ మేము తీసుకోవడం ఉంటుంది. ఇప్పుడు సాధువులైనా కావచ్చు, కొంతమంది అఘోరలను కూడా ఇంటికి తీసుకొచ్చి పూజలు చేయించుకోవడం జరుగుతుంది. కొంతమంది అమ్మవారు అని చెప్పేసి ఇంట్లో కూర్చొని చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవంగా వీళ్ళు ప్రజల్ని వాళ్ళని మెప్పించి అంటే వాళ్ళని ఒక మాయలో పెట్టి ఒక బిజినెస్ లాగా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక సాధువులు అఘోరాలు కానీ ఇంకేమైనా అమ్మవారు వచ్చారు అన్న శరీరాలు కూడా అవును వచ్చి పూజలు చేస్తారు. పూజలు చేసిన తర్వాత శాంతి పూజలని, లేకపోతే ఇంకేదైనా దిష్టి పూజలని, ఇంకేదైనా వివరణలైనా పూజలు చేస్తారు. మంచి చెడు గృహప్రవేశాలు. ఇక్కడ ఒక బ్రాహ్మణుడు వచ్చి మంత్రాలు చదివే పూజలకి విలువ ఎక్కువ. సాధువుని కదా నేను వెళ్ళి కూడా మంత్రాలే చదవాలి, కానీ ఇంకా నేను శివుడునని కూర్చున్నానే అనుకోండి, అక్కడ నుంచి మొదలవుతుంది దరిద్రం. ఇప్పుడు అక్కడ మీరన్న ఆ పూజలు వ్యాపారం అనేది ఎవరు చేస్తున్నారంటే అక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీ మీద ఇంకా అమ్మని రప్పిస్తారు. వాళ్ళు రప్పించేసి ఇక్కడ బాగా ఈ బ్యాండ్ మేళాలు వాయిస్తూ పసుపు కుంకుమ అవన్నీ చాలా హడావిడి చేస్తూ ఒక ఏటని ఒక కోడిని పట్టుకొని తింపుతూ అసలు ఆవిడని చిత్రవదన చేసేస్తే భక్తిలో ఆడుతూ వస్తున్నది. ఆ భక్తి పేరు వీళ్ళు పేరు పెట్టేస్తారు ఎల్లమ్మ అని. ఎల్లమ్మ తల్లికి ఏమీ పని లేదా? అమ్మ నా తల్లి ఎవరి శరీరం మీదకి పడితే వారి శరీరం మీదకి వచ్చేసేసి ఏ వాక్కు పడితే ఆ వాక్కు చెప్పేస్తుందా? అలా వచ్చే శరీరం మన భూమండలం మొత్తంలో 1% మాత్రమే ఉన్నారు దేవతలు వచ్చి మాట్లాడే శరీరాలు. వాళ్ళు ఈ సమాజంలో కనబడరు. ఈ 90% అంతా 99% అంతా శరీరం మీదకి వచ్చేసి దేవతల గురించి ఈ విషయంలో ఆ విషయాలు మాట్లాడుతున్నారు కదా నా తల్లి. సో మనకి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బోనాల పండుగ వస్తుంది. అప్పుడు రంగం ఎత్తడానికి సిద్ధమైనటువంటి ఒక అమ్మవారు వస్తూ ఉంటుంది సికింద్రాబాద్ నుండి లస్కర్ బోనాలు జరిగినప్పుడు. మరి ఆమె మీదకి వచ్చే అమ్మవారు నిజమని చెప్పొచ్చా? వాస్తవం. అయితే
మీరన్న ఆ ప్రశ్నలో నేను 1% చెప్పాను. 99%లో ఆ 1%లో ఆ ముందని చెప్పొచ్చా అమ్మవారు? ఆ 1%లోనే ఆవిడ భవిష్యవాణి ఎవరి గురించి వినిపిస్తుంది అది చెప్పాలి. ప్రజల గురించి ఏ విషయాలు చెప్పుతుంది అది తెలుసుకోవాలి. ఒకటి, బోనాల సమర్పణలో జరుగుతున్న ఏదైనా పరిణామాల్లో మార్పులా? అమ్మ వర్షాలు పడతలేవు, పడతాయా, పడవా? అమ్మ మహమ్మారిలు వస్తున్నాయి, రోగాలు, ఆడబిడ్డలకి రక్షణ లేదు, ఏం చేస్తారు? ఇవి కాకుండా ఏ ప్రశ్నలను అడిగారు ఇంతవరకు? ఆవిడ ఆ సమాధానాలు పంచభూతాలకు సంబంధించినే చెప్పి వెళ్ళింది, అంతే కదా. అంటే ఇప్పుడు భవిష్యవాణి నిజం కాదని చెప్తున్నారా? భవిష్యవాణి నిజమైనది, అమ్మ చెప్పింది పంచభూతాల సాక్షిగా ఉన్న విషయాలకు మాత్రమే. ఇక్కడ మీరన్న అమ్మవారు వస్తానని చెప్పిన వాళ్ళు ఎవరి గురించి చెప్పుతున్నారు? సొంత లాభానికి చెప్తున్నారు, సొంత విష ప్రయోగాలు చేస్తున్నారు. వీళ్ళకి అక్కడ ఓ తల్లి మహంకాళి రూపాన వచ్చేసి అక్కడ చెప్తున్న ఆ భవిష్యవానికి చాలా 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 సో గురువు గారు, ఇప్పుడు మీరు ఇది అన్నారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక గుడి ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అది కూడా కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టుగానే బిజినెస్ కోసమే వాడుతున్నారని చెప్పి జనాలు మాట్లాడతారు. దాని గురించి మీరే ఇప్పుడు చూడండి, ఒక గుడి విషయంలో బిజినెస్ అనేది ఎలా జరుగుతుంది? కట్టడానికి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఇచ్చావు అనుకోండి, ఆ 1 లక్ష రూపాయలు నేను అనుకున్న 1 లక్ష గుడి పనులు ఇంకా కాలేవని చెప్పాను కదా, ఆ పనులని మీరు క్వశ్చనైజ్ చేసే ఒక సమయం ఉంటుంది, గుడి కట్టకపోతే అడిగే సమయం. ఇప్పుడు ఇంకా గుడి కట్టినా నేను ఎక్కడ చెప్పలేదే, గుడి పనులు నడుస్తున్నాయని ఎక్కడ చెప్పలేదే. గుడి ఇంకా ప్రారంభమే కాలేదమ్మా, అది ప్రారంభం కావడానికి ఇంకా 2 నెలలు ఉంది. అప్పుడు మీరు ఇచ్చిన మధ్యలో ఎందుకు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తులు ఎలా ఉంటారంటమ్మా, వాళ్ళ స్థలం అని ఒక వ్యక్తి వస్తాడు కట్టొద్దని, నిజంగా వాళ్ళ స్థలమే ఉన్నదనుకోండి, గుడి కట్టడానికి పిలిచింది కూడా వాళ్ళే కాబట్టి నన్ను పిలిచింది కూడా వాళ్ళే కదా. ఇప్పుడు అకౌంట్ నెంబర్ మనం ఏదో పెట్టుకున్నా మనం, లేకపోతే ఫోన్పేలు జీపేలు ఏదో అన్నా మనం అని వాళ్ళంటే, అమ్మ గుడి కట్టే బాధ్యత ఉన్నవాడి డీటెయిల్స్ అక్కడ ఉన్నాయా, లేకపోతే వేరే వ్యక్తి డీటెయిల్స్ ఉన్నాయా అక్కడ? నేను అడిగే ప్రశ్న కూడా అదే కదా. గుడి నేనే కడుతున్నా శివరుద్ర అని చెప్పేసి నేను దగ్గర 500 మందికి ఇంటర్వ్యూలు ఇచ్చాను. నేను ఇప్పుడు ప్రతి ఛానల్లో శివరుద్ర అని కొడితే ఎన్ని వస్తున్నాయి అవి మీకు తెలుసు కదమ్మా. సుమారు 150-200 ఎపిసోడ్స్ వస్తాయి గుడి గురించి నేను మాట్లాడినా కదా. అంత అనర్గళంగా ఉన్న ఆ వివరణలో నీవు ఇచ్చే ఈ కోట్ల రూపాయలు తీసుకెళ్ళి ఏ రాజ్యంలో నేనుంటా? అక్కడే కడతా అని గుట్ట మీద నిదర్శనం మీరే వచ్చి వీడియోలు తీశారు, మీరే చూపించారు. ఈవిడ డబ్బులు ఇచ్చేవాళ్ళు అదే గుట్ట మీదకి వస్తారు కదా, ఇంకో 2 నెలలకు 3 నెలలకు ఇచ్చాము చేసామని. ఎవరిచ్చారు? ఇంతవరకు డబ్బులే ఎవరు ఇవ్వలేరు. ఇచ్చింది 25,000 30,000, అవి ఇంకా మా దగ్గర అలానే పడి ఉన్నాయి కూడా, ఇంకా డబ్బుల సేకరణ జరగలేదు. ఆ వివరణలో మేము వెళ్ళామమ్మా, గుడి కడుతున్నాం. కార్పొరేటర్ జగన్ గారు వచ్చారు, స్వామి గుడి మంచిదే కట్టు అని సహాయకరంగా ముందుకొచ్చి నేను ఏమైనా చేస్తా అన్నారు. ఎమ్మెల్యే వివేకానంద గారు అన్నారు, గుడి కట్టండి స్వామి మంచిదే. కేదార్నాథ్ ఎక్కడో ఉన్న ఉత్తరాఖండ్ది మన దగ్గరే మన ప్రాంతంలో వస్తే మనకి ఎంత విలువ ఎంత పుణ్యం అని అన్నారు. అలా వ్యక్తులందరినీ అందరినీ కలిసి అడిగాం, ఇంకా ఎవరు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు డబ్బులు ఇవ్వలేరు ఇంతవరకు అంటే, అమ్మ అక్కడ స్థల నిర్ణయం జరిగి భూమి పూజ జరిగితే చూసి గుడి పనులు నడుస్తున్నాయి, 50 ఇవ్వాలనుకున్న బంధిస్తాం అన్న వాతావరణం వస్తుంది. అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి నన్ను తప్పుదోవ పట్టిన వ్యక్తులే నిజ నిర్ధారణలు చూపించడం మంచిది కదా. నా అకౌంట్ అయితే ఓపెన్ ఉంటుంది కదమ్మా. ఇప్పుడు నా పేరు శివరుద్ర, నా అసలు పేరు ఇంకోటి ఉంది కదా, దాని మీద అకౌంట్లు అయితే మీరు ట్రేస్ చేయగలుగుతారు కదా. మనుషులు మనం చేయకపోవచ్చు, డిపార్ట్మెంట్ చేస్తుంది కదా. ఇప్పుడు నా పేరు అసలు పేరులో ఉన్న డీటెయిల్స్ అన్ని తీస్తే నా 2 బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి SBI ఉన్నది, ఒకటి వచ్చేసి మన ఏమంటారమ్మా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల హిస్టరీ వచ్చేస్తుంది కదా తల్లి తీసుకుంటే. ఇప్పుడు అలాగే అవతల వ్యక్తిని కూడా నేను అదే అడుగుతున్నాను. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, గురువు గారు శివరుద్ర గురువు గారు నిజమైన సాధువు అని చెప్పొచ్చా? ఎందుకంటే మేము ఒక సాధువు లక్షణాన్ని ఎన్నుకున్న తర్వాత వెన్నుపోటు పొడిచిన వ్యక్తులతోనే అడగాల్సిన విషయం. ఇప్పుడు నేను ఒక దొంగనే అనుకుందాం, నేను ఒక అమాయకులను మోసం చేసే ఒక వ్యక్తినే అనుకుందాం. ఇప్పుడు మీరు నన్ను లైవ్గా కెమెరా ముందు కూర్చోబెట్టారు కాబట్టి నేనేం చెప్తా అంటే, నేను చాలా మంచివాడిని, ధర్మ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నా అని చెప్తా. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఏంటంటమ్మా, ఈ యొక్క వివరణ మనుషుల ద్వారా సేకరించాలి. ఎలా? శివరుద్ర స్వామి వల్ల మీరు పూజలు చేశారా, బాగుపడ్డారా, నష్టం పోయారా, ముందు ఏమైనా జరిగాయా? ఈ వివరణలో నిజమైన వ్యక్తులు, నిజమైన మనస్సాక్షులు ఉన్న వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వివరణ వస్తుంది. ఇప్పుడు నా గురించి నేను అడిగావు కాబట్టి నేను మంచోడిని అని చెప్పాను అనుకో, అమ్మ అబ్బో షోలో కూర్చొని మంచోళ్ళే అంటున్నారు, బయటకు వస్తే నిజంగా తెలుస్తుంది అంటారు. నేనేమంటున్నా అంటే, ఆ అడిగే వ్యక్తులందరికీ నిజంగా సమాధానం ఇవ్వడానికి నేను వస్తున్నాను కదా, పోలీస్ స్టేషన్కి వచ్చాను కదా,
ఒక వ్యక్తి గొడవ విషయంలో పిలిచినప్పుడు వెళ్ళా పోలీస్ స్టేషన్లో అడిగాను కదా, చెప్పారు కదా. రుజువులు అక్కడ ఏం చేశారు, మాతో ఏమీ చేయలేదు. పైగా మమ్మల్ని తరిమేశారు, తోసేశారు అంటున్నారు కదమ్మా. ఈ దేహాన్ని తోసే మునగాడ కూడా పుట్టలేడు. ఇంకా నేను తగ్గుతా అంతేకాని ఇంతవరకు ఓడిపోలేదమ్మా. ఇదే నా ధర్మం. కోపం అనేది చూపించడం ఈ సాధు లక్షణం కాదు. ఒక ధర్మం అనే విషయంలో వెనక్కి తగ్గడం అనేదే సాధు లక్షణం. అలానే నేను ఎక్కడ ఓడిపోలే. ఇంకా 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 ఏమి స్టార్ట్ కాలేదు. విషయం స్టార్ట్ అయినప్పుడు మనం వివరణలో అప్పుడు నిజంగా తెలుసుకోవచ్చు ఓడిపోయాడా శివరుద్ర సాధువు గెలిచాడు. ఖచ్చితంగా కేదార్నాథ్ ఇక్కడ హైదరాబాద్ లో కట్టి చూపిస్తారు అనుకోవచ్చా? అదే కేదార్నాథ్లో కట్టి చూపించి మిమ్మల్ని మీ షోలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రతి కారణ జన్ములని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాను. నేను నిన్న కూడా చెప్పాను సుమన్ టీవీలో అదే. నేను అక్కడ గుడి కట్టడం తథ్యం. నన్ను ఆపేటోడు ఇంతవరకు ఒక మనిషి రూపాన పుట్టలేడు. ఇది కూడా ధర్మం. నేను గుడి కడుతుంది నా ఇంటికా నా తల్లి. ఒక మాట చెప్పు, ఎన్నేళ్ళు ఉంటా నేను ఆ గుడి కట్టి? మహా అంటే మీరు అన్నట్టుగా 20-30 ఏళ్ళు ఉంటానేమో. ఎంత తింటా నేను? సో అంటే మీరు ఎప్పుడు పొలిటికల్ పరంగా వెళ్ళి హెల్ప్ అడగడం అలాంటివి ఏం జరగలేదా? గత ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అలా వెళ్ళాలని వెళ్ళలేదు. ఎందుకంటే అలా వెళ్ళడం నాకు కొంచెం ఇష్టం లేదు. కానీ వారి యొక్క సహాయ సహకారాలకు వెళ్ళాను. డబ్బు రూపాన సహాయం చేయండి అని. ఇప్పుడు రాజాసింగ్ గారి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళందరూ కల్పిస్తాం స్వామిని అన్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర లెటర్ పెట్టాను. చెప్తాను స్వామి, ఇప్పుడిప్పుడే ఫార్మేషన్ అయింది ప్రభుత్వం. ఎమ్మెల్యే గారు వివేకానంద, కార్పొరేటర్ ఈ కలకుల్ల జగన్ గారు చాలా సపోర్ట్కి వచ్చారు. ముందు వాళ్ళ స్థలం విషయంలో వాళ్ళతో వెళ్ళి గట్టిగా నాకు కావాలి కావాలి కావాలని పట్టుతో కూర్చోవాల్సిన అవసరం లేదు. రాసుంటే ఖచ్చితంగా పరమాత్ముడి ఆజ్ఞ అదంతా. తిరిగానమ్మా, 6 నిమిషాలు తిరిగి కాళ్ళు కుంటి కాళ్ళతో కూడా తిరిగాను. ఇంత కింద పడ్డాను నేను, యాక్సిడెంట్ అయ్యి. అయినా తిరిగాం వచ్చాం. అవమానాలే. ఏ రోజైతే ఈరోజు మీరు చూస్తున్న విగ్రహాలన్నీ ఒకప్పుడు కాలు పెట్టి చేతితో కొట్టారు వాళ్ళు. ఆ తర్వాతే దేవుడు అయ్యారు. ఊరికే శిల్పాలకి రూపం రాలేగా తల్లి. ఇది ఒక చిన్న దేహం ఎన్ని విధాలుగా అవమానాలు పడాలి. కడతలేరు, దొంగలు, అవన్నీ నాకు చాలా బలం. వాళ్ళు ఎంత అన్నా నేను ఇంకా రియాక్ట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ఇది కాదు, చూపించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఆ సమయం కోసం మేము ఎదురు చూస్తున్నాం. రాక్షసులు లాంటి వాళ్ళకి అమ్మ. మీతో పాటు ఎంతమంది సపోర్ట్ ఉన్నారు గురువు గారు? మీకు సుమారు 1500 మంది భక్తులు ఏమంటున్నారంటే, ఇప్పుడు గత విషయ వివరణలు జరుగుతాయి. స్వామి గుడి కట్టే విషయంలో అడ్డుకున్నా, ఏ విధంగా ముందుకు పోయినా గుడి కట్టాలనే దృక్పథమే చాలా గొప్పది కదా. మీ ఇల్లు కాదు, మా ఇల్లు కాదు, మిమ్మల్ని అడ్డుకుంటున్న ఇల్లు కాదు. అది గుడి అనే విషయంతోనే వెళ్ళాలి. ఆ విషయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు మీరు అన్నట్టుగానే స్వలాభం సొంత లాభం. ఇప్పుడు నాకు స్థలం లేదమ్మా. నాకు ఒక్క స్థలం లేదు ఇక్కడ హైదరాబాద్లో. గుడి విషయం కాదు కదా, ఎక్కడ ఒక స్థలం లేదు నాకు. ఇప్పుడు ఎవరైనా ఇస్తేనే గుడి కట్టాలన్న కోరిక పరమాత్ముడు ఇచ్చిన మార్గం అది. ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చే, మొన్న కథను వచ్చాడమ్మా, నెల్లూరు నుంచి వచ్చాడు. ఆ గుడి గురించి వదిలే శంకర, ఏం గొడవ పడతావు, ఏం చేస్తావు, ఏంది నీది, అది ఇది. మా ఊర్లో వచ్చేసి ప్రశాంతంగా కూర్చో, ఆ ఊరు పొలిమేరలో పెద్ద శివుడి గుడి కట్టేస్తాను, అక్కడే కూర్చో అంటున్నాడు ఆయన. నేను అక్కడికి పోతే ఓడిపోతా తల్లి. నేను ఇక్కడ ఉంటే భయపడి వెళ్ళిపోయారనుకోవచ్చా? ఖచ్చితంగా అలా అంటారు వాళ్ళు. నేను ఎందుకు భయపడాలి? అక్కడ నేను కడుతుంది గుడి శివుడిదే కదా. వాళ్ళది కాదు, మనది కాదు, శివుడిది కదా. శివుడు ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కదలదు. అలాంటి శివుడి గుడి అంత సులభంగా కట్టించుకుంటాడు. ఆనా తల్లి మహారాణీయుడు మహాముఖంటి విషాన్నే గొంతులో పెట్టుకున్నాడు. ఒకసారి చిమ్మలేడా మానవుల పైన? అలా అని ఆయన మింగలేడా? ఎందుకు అక్కడ పెట్టాడంటే ఆయనలో కూడా మంచితనం ఆగి ఉంది అని పెట్టాడు. వదలడం ఎంతసేపు? అలా నేను చేయలేదు కదా. ఆశ్రయించాం, మంచి మంచి వ్యక్తులను కలిసాం, చేసాం. అందరూ గుడి గురించే ముందుకెళ్ళాం. అంతకుమించి నేను నన్ను అది చేశారు, ఇది చేశారు, ఇలా చేశారని కాదు. వ్యక్తిగతంగా నేను ఇంకా గొడవలకు దిగలే. వ్యక్తిగతంగా గొడవలకు పోవాల్సిన అవసరం కూడా లేదు. గుడి కాబట్టి వ్యక్తిగతంగా మనల్ని ఎన్ని 100 కోట్లు పొడిచినమ్మా, గుడి పనేది ఆపేది లేదు. సమయం వచ్చినాక కదా శివరుద్రని ఆపడానికి రమ్మంట. నేను చేస్తారు, వీడియోలు ఎన్నైనా చేయవచ్చు. పిలువమనండి, పోలీస్ స్టేషన్కి తీసుకొని రమ్మనండి, అప్పుడు నన్ను ఆపమనండి. నన్ను ఆపితే నేను ఒప్పుకుంటా. ఇదే ఛానళ్ళ ముందు వచ్చి శివరుద్ర ఓడిపోయాడని చెప్పి నేను చెప్తా. ఇంకా మేము ఓడిపోలేదు, నిర్ణయం కాలేదు అక్కడ. ఇంకా ఎనిక్కే జరిగాము. ఎందుకంటే ఇప్పట్లో కొన్ని బాగాలేవు సిచ్యువేషన్స్. దొంగలు అన్న విషయాలు చూస్తున్న సమాజంలో ఇంకా ఎక్కువ అవుతాయని ఆగాము. అంతకు మించి అవతల వ్యక్తిని నేనేం తక్కువ అంచనా వేసేసో, లేకపోతే అవతల వ్యక్తిని కించపరిచేసో నేను ఎనికి తగ్గలేదు ఇక్కడమ్మా. దానికి ఒక సమయం ఉందని ఆగాను. అంతకు మించి ఇప్పుడు ఒక దెబ్బ నువ్వు కొడితే అమ్మా, ఒక దెబ్బ తిరిగి నేను ఎంతసేపు కొట్టడం? విలువ అనేది 3వ వ్యక్తి. ఆయన చూసి ఏమంటాడు, వీళ్ళే గొడవ పడుతుర్రని. అలాంటిది నేను ఆగింది అక్కడ.
అంతకు మించి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి భయపడి కాదమ్మా. భయపడేదైతే శివరుద్ర సాధువు. ఇప్పుడు శివరుద్ర సాధువు అనేది నిన్న ఒక అమ్మ నా పేరు పలకడానికి వస్తలేదు. ఇప్పుడు మన దగ్గర ధర్మం ఉన్నది, న్యాయం ఉన్నదని ఎప్పుడు తెలుస్తుంది అంటే అమ్మ, అసలైన విజయం చూసినప్పుడు కనబడే ఆ తరుణమే ముఖ్యమైనది. ఎంతోమంది వస్తారు తల్లి, రానివ్వండి. ఆ అమ్మని అంటున్నా కదా నేను, వాళ్ళు అలా చెప్పడం కూడా నాకు ముఖ్యమైనది. నువ్వు నమ్ముతావు కదా, నిజమో అబద్ధమో నీకైతే తెలుస్తుంది కదా. సరే, ఒక వ్యక్తి గురించి నన్ను ఎంక్వైరీ చేసావు, అరే శివరుద్ర స్వామి తప్పు చేసిండంట అని అన్నాడు కదా, ఓకే. నేనంటా లేదు ఆయన తప్పు చేశాడంట, నేను తప్పు. ఇదంతా నిర్ధారణ ఎప్పుడు జరగాలి? నా తండ్రి గూడు శంకుస్థాపన పడిన రోజు జరగాలి. అప్పుడు చెప్తాను కదా అందరి విషయ వివరణలు. ఓడిపోయామా, గెలిచామా, సాధించామా, సంపాదించామా, అందరూ ఉన్నారుగా. నేనైతే పారిపోయేటోని కాదుగా, హైదరాబాద్లో ఉరికిపోయేటోని అయితే కాదు కదా. నువ్వు వెళ్ళి కాశీలో నా అడ్రస్ అడిగినా చెప్తాను. ఒక భక్తుడు నన్ను కాశీలో వెళ్ళి నా ఫోటో చూపించి అడిగితే, స్వామి కొన్ని విషయాల్లో 3 సంవత్సరాలు అయింది కిందికి వెళ్ళి, మళ్ళీ ఆయన వచ్చినప్పుడు చెప్తా, స్వామి గురించి ఇక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చి పంపించారంట. ఆయన వచ్చి నన్ను ఇక్కడ కలిశాడు. మా అమ్మ మీ గురించి అడిగితే తిడుతుర్రాడా కాశీలో అని అంటే, నేను ఎవడు బొమ్మన్నాడు కంటే మీరు కాశీలో ఉంటారని చెప్పి నాకు ఎవడో ఫోన్ చేస్తే అంటాడు. అంటే మనుషుల్లో నమ్మకంతో అంత దూరం వెళ్ళిండు ఆయన. ఆయన టికెట్ కూడా పంపించాడు నాకు, లైవ్ లొకేషన్ పంపించాడు కాశీ నుంచి నాకు. ఇప్పుడు అంటే నమ్మకం లేని అక్కడ పోలేడు అంటలే కదా. అలాంటి కారణ జన్మలు చాలమ్మ. ఉడత చాలమ్మ భక్తిని చాడుకోవడానికి. ఇంకా 3 గీతలు అలాగే ఉన్నాయి, శ్రీరాముడు గీసిన గీతలు. ఆయన ఏం చేసింది ఉడత? ఒక ఇసుక తీసుకెళ్ళేసింది అంతే. ఆ ఉడత చేసిన ఆ భక్తికే ఆయన 3 గీతలు గీశాడు శ్రీరాముడు. మహాశివుడి గుడి కట్టేటప్పుడు కాలు ఎరిగితే ఏంది, ఇక్కడ బల్లం దిగుతే ఏందమ్మా, ప్రాణం వదలాలి కదా. దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. భయపడే వెనక్కి జరగలే ఇంకనే. థ్యాంక్ యూ గురువుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. గురువుగారు చేసేటువంటి పుణ్య కార్యక్రమానికి కంపల్సరీగా మా KRTV నుండి కూడా సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఈరోజు గురువుగారి మాటల్లోనే తెలియజేయడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరూ KRTV ఈరోజు చూసిన ఇంటర్వ్యూలో నిజంగానే అమ్మ చాలా బలమైన ప్రశ్నలు మా మనసుని కదిలించేలాగా అడిగింది. ధర్మం అనేది గెలవాలి అని అంటే అధర్మమైన ఈ సమాజమే అధర్మం అన్న ఆలోచన నేనే 100 మందికి చెప్తూ వస్తాను. కాబట్టి ఇలాంటి ఛానల్ వాళ్ళు తీసుకుంటున్న ఈ యొక్క విశ్లేషమైన ఇంటర్వ్యూస్లో ధర్మం అనేది ఎక్కడి వరకు పోతుంది అనేది చాలామంది చూసి తెలుసుకోవాలి. శివరుద్ర సాధువు ఏదో అన్నాడు కదా అని, లేకపోతే ఆ అమ్మ ఏదో ఎంక్వైరీ చేసినట్టు మాట్లాడింది అనేది కాదు. కడుతున్న ఆ గుడిలో ఉన్న వ్యత్యాసం సొంతంగా ఆవిడ ఆలోచనలు కాకుండా సమాజంలో జరుగుతున్న వివరణను అడిగింది. కాబట్టి KRTV ఛానల్ వాళ్ళకి మళ్ళీ మేము పిలిచి వివరణలో న్యాయం ధర్మమే గెలుస్తుంది అని ఆ కేదార్నాథుడి సాక్షిగా మాటిస్తున్నాము. ఆ మాటని నిలబెట్టే బాధ్యత మీ అందరికీ ఉంది. మీరందరూ ఎప్పుడూ ధర్మం వైపు ఉంటారని, నాలాంటి ఒక సామాన్యమైన సాధువుకి మీరు అహర్నిశలు వెనుకంటూ ఉండి మహాశివుడి ఆ మహాగుడిని కేదార్నాథ్ నుంచి నేను హైదరాబాదులో కడుతున్నా అంటే ఎందరో యొక్క ఇంటి కుటుంబాల మనశ్శాంతులను గెలిచే తరుణం నాకు ఇవ్వాలని, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం వల్ల అందరికీ ఉండాలని, ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన మాకు ధర్మమే గెలుస్తుందని మీరందరూ చూపించాలి. ఈ ఛానల్ వాళ్ళకి కూడా KRTV ఛానల్ వాళ్ళు ఒక మంచి ఆలోచన తీసుకొచ్చి ఈరోజు ఇంటర్వ్యూ పిలిచినందుకు కృతజ్ఞతుడై మళ్ళీ మరో విశేష వివరణలు మళ్ళీ కలుస్తానని ఆలోచిస్తున్నాను. ధర్మో రక్షతి రక్షత. సర్వే జనా సుఖినో భవంతు.